This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్, అందరికీ వెల్కమ్. లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు మన థర్డ్ సెషన్ అండి. ఈ థర్డ్ సెషన్ లో ఎజెండా ఏంటి, ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఫస్ట్ వచ్చి మనం ఐపీ అడ్రసింగ్ డిస్కస్ చేస్తాం. ఐపీ అడ్రసింగ్ ఇంపార్టెంట్ అండి. అంటే మీరేం పెద్ద ప్రొఫెషనల్ కావాల్సిన పని లేదు, సిసిఎన్ అలాంటి ఏం అవసరం లేదు. బట్ ఐపీ అడ్రసింగ్ ఏంటి, ఎలా మనం సబ్మిట్ చేస్తాం ఇది తెలిస్తే సరిపోతుంది. లేదంటే నేను 10./24 ఇట్లా ఇస్తే మీకు అర్థం కాదనమాట. దానికోసం సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వచ్చి మనం విపిసి ఆర్కిటెక్చర్ గురించి చూస్తాం. విపిసి ఆర్కిటెక్చర్ అర్థం చేసుకుందాం. మూడోది వచ్చి డిప్లాయ్ విపిసి ఇన్ఫ్రా. విపిసి అంటే మీకు సబ్నెట్లు అన్ని కూడా, సబ్నెట్లు ఇవన్నీ కూడా డిప్లాయ్ చేస్తాం అనమాట యాక్చువల్ గా. సో కాబట్టి ఈ నెక్స్ట్ 1.5 అవర్ వచ్చి మనం ఏం చేస్తామంటే ఈ మూడిటి గురించి డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐపీ అడ్రసింగ్. ఎందుకు ఐపీ అడ్రసింగ్ అంటే, ఐపీ అడ్రసింగ్ తెలియకుండా మీరు డిప్లాయ్ చేస్తాను విపిసి అంటే మీకు అర్థం కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విపిసి అనేది ఓపెన్ చేశాను అనుకోండి. ఇక్కడ మీకు విపిసిని ఓపెన్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్నేమో 192లో ఉన్నాయి, కొన్ని 172.18 ఉన్నాయి, కొన్ని 10.1 ఉన్నాయి. సబ్నెట్లు పోతే ఇక్కడ చూస్తే ఇన్ని సబ్నెట్లు ఉన్నాయి. ఏంటి గొడవ అర్థం కాదనమాట. సో కాబట్టి ఒక ప్రైమరీ ఐడియా ఉండాలి. అసలు ఎందుకు మనం /60 ఇక్కడ /16 ఎందుకు ఇచ్చాము, ఇక్కడ పోతే /24 అని ఎందుకు ఇచ్చాము, ఇక్కడ 20 అని ఎందుకు ఇచ్చాము, 24 అని ఇచ్చాము, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి యాక్చువల్ గా. ఓకే, ఇవన్నీ ఎందుకో చెక్ చేసుకోవాలి యాక్చువల్ గా. ఓకే రైట్. సో అది మనం చూడాలా. సో మనకొచ్చి గుర్తుపెట్టుకోండి, ఐపీ అడ్రస్ లేకుండా పనులు జరగవు. ఐపీ అడ్రస్ అనేది లేకుండా అసలు పనులు జరిగే ఛాన్సే లేదు. ఎక్కడికి పోయినా కూడా మీకు ఐపీ అడ్రస్ కన్ఫర్మ్ గా కావాలి. సో మనకేంటంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, నేను ఇక్కడికి వచ్చి www.google.com అని టైప్ చేస్తే బేసిక్ గా నాకు గూగుల్ వెబ్సైట్ వస్తుంది. కానీ బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది ఏంటి యాక్చువల్ గా, నేను ఇక్కడికి వచ్చి ns lookup www.google.com అంటే యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే నా సిస్టమ్ వెళ్ళి గూగుల్ యొక్క ఐపీ అడ్రస్ కనుక్కుంటుంది. గూగుల్ యొక్క ఐపీ అడ్రస్ కనుక్కొని దానికి కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు నేను ఇది తీసి చూసారా, నేను ఐపీ అడ్రస్ పేస్ట్ చేస్తున్నాను, అయినా మీకు గూగుల్ అని వస్తుంది యాక్చువల్ గా. సో కాబట్టి బ్యాక్ ఎండ్ లో ప్రతి ఒక్క దానికి కూడా ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, దాంట్లో మనం ఎలా విడగొడతాము, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడతాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే యాక్చువల్ గా మనకి ఐపీ అడ్రస్ అనేది మీకు 2 రకాలు ఉంటుందండి. మీకు ఐపీ అడ్రస్ అనేది 2 రకాలు ఉంటుంది అనమాట, విచ్ ఈస్ ఐపీ వర్షన్ 4, ఇంకోటి వచ్చి ఐపీ వర్షన్ 6. వర్షన్ 4 అండ్ వర్షన్ 6 అనమాట. ఇక్కడ వర్షన్ 4 వచ్చేసేసరికి వర్షన్ 4 వచ్చేసరికి మీకు 32 బిట్ సైజ్ అనమాట, చిన్నది యాక్చువల్ గా. అంటే మీకు ఎలాగుంటుంది, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గూగుల్ ఐపీ ఉంది కదా, ఇలాగుంటుందండి. అంటే 4 నెంబర్లు ఉంటాయి అనమాట. ఇదొక నెంబరు, ఇదొక నెంబరు, ఇదొక నెంబరు, ఇదొక నెంబరు, 4 నెంబర్లు ఉంటాయి. అదే IPv6 అనుకోండి, దీనికి 4 ఇంతలు ఉంటుంది. ఇది 128 బిట్ అనమాట యాక్చువల్ గా. ఓకే, సో 4 ఇంతలు ఉంటుంది, 128 బిట్. దాని ఐపీ కూడా మంచి వ్యత్యాసంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం దీనికి ఏమైనా కాన్ఫిగ్ ఉందో లేదో. ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అంటే ఇట్లా ఉంటుందండి. గుడ్, చూసారా. సో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీకు IPv4 వచ్చి గూగులే, సేమ్ 2 గూగులే. ఒకటి వచ్చి ఐపీ అడ్రస్ ఇలా ఉంటుంది, రెండోది వచ్చి ఐపీ అడ్రస్ ఈ విధంగా ఉంటుంది. అయితే మనకి IPv6 తో పని లేదండి. నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తానే ఉన్నారు IPv6 అయిపోయింది, IPv4 ఉంది, ఇంకా అవ్వలేదు. ఇంకా మన IPv4 వాడుతున్నాము. బట్ ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే IPv6 ని ఇగ్నోర్ చేద్దాం, అవసరం లేదు మనకి ఇది యాక్చువల్ గా. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా IPv4 మీదే పెడదాం. సో ప్రపంచంలో ఏ ఐపీ అడ్రస్ అయినా కూడా మీరు చూసినట్లయితే మీకు ఏ ఐపీ అడ్రస్ అయినా వీటి మధ్య ఉండాలండి. యూ కెన్ టేక్ ఎనీ ఐపీ, ఏ ఐపీ అన్న తీసుకోండి, వీటి మధ్య ఉండాలి. కావాలంటే మీరు వెరిఫై చేయొచ్చు. ఒక పని చేస్తాను ఆగండి, నేను ఏం చేస్తాను, ఇక్కడ పెడతాను, ఇక్కడ పైకి పెట్టి. ఆల్రెడీ గూగుల్ మీరు చూసారు 172లో ఉంది, విచ్ ఈస్ లెస్ దాన్ ఇదనమాట. నేనేమంటాను,
ఎన్ఎస్ లుక్అప్ అని ఇచ్చి ఓకే yahoo.com అని ఇచ్చాను అనుకోండి. yahoo.com చాలా ఐపీస్ ఉన్నాయి మీకు, అన్ని కూడా 255 కంటే తక్కువే ఉన్నాయి చూడండి. ఓకే, బానే ఉంది. సో ఎన్ఎస్ లుక్అప్ అని ఇచ్చి మీకు పింగ్ కూడా వాడచ్చు, బట్ ఎన్ఎస్ లుక్అప్ ఈజీ అనమాట. AWS amazon.com అని అనుకోండి, మన AWS అడిగా అనుకోండి, ఇదేమంటుంది 99 ఉంది చూడండి. అదే నెక్స్ట్ నేను portal.azure.com అన్నాను అనుకోండి, మీరు చూస్తే 2041. అంటే ఏదైనా సరే మీకు దీని లోపలే ఉండాలా. ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే ఇది వచ్చి మీకు 5 భాగాలుగా విడగొట్టారండి. 5 భాగాలుగా విడగొట్టారు. ఇది వచ్చి మనకి మనం ఐపీ అడ్రస్ క్లాసెస్ అంటాను. సో ఇది నిజంగా అవసరం మా క్లౌడ్ కి అంటే మీకు అవసరం లేదండి. నేను డైరెక్ట్ గా వెళ్ళిపోయి VPC చెప్పేయచ్చు, కానీ ఐపీ అడ్రసింగ్ మీకు అర్థం కాదనమాట. ఎందుకు నేను ఇది 10 వాడాను, ఎందుకు ఇది వాడాను మీకు అర్థం కాదు. అందుకని దీంట్లో మనకి క్లాస్ A B C D E అని ఉంటాయండి. D అండ్ D మనకు అవసరం లేదు. మీరు చూసినట్లయితే D అంటే రిజర్వ్డ్ ఫర్ మల్టీకాస్ట్, రిజర్వ్ ఫర్ ఫ్యూచర్ యూస్. కాబట్టి ఏదన్నా ఉంటే మనకి, లేదంటే ఇక్కడ నుంచి తీసుకుంటాను. క్లాస్ A, క్లాస్ A, తర్వాత వచ్చి క్లాస్ B, ఆ తర్వాత వచ్చి క్లాస్ C. సో ప్రపంచంలో మీరు ఏ ఐపీ అన్న తీసుకోండి, వీటి మధ్యలోనే ఉండాలి. మీరు చెక్ చేసుకోండి తర్వాత, ఏదైనా కూడా ఈ మూడిట్లో ఉండాలన్నమాట. నౌ అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఏంటంటే, సో ఐపీలు మనం ఇచ్చుకుంటా పోతే అయిపోతాయి. కూర్చొని ఏంటంటే కొండైనా తరిగిపోద్ది, కాబట్టి ఐపీలు కూడా ఇచ్చుకుంటూ పోతే మీకు ఏంటంటే ఐపీస్ ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. పైగా ఈ ఐపీలు ఎలా ఉంటాయంటే ఇవన్నీ ఒక్కొక్క దేశానికి ఇన్ని ఐపీలను విడగొట్టేశారండి. ఫలానా దేశానికి ఈ ఐపీ, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఇంకో ఈ దేశం అని విడగొట్టేశారు. యాక్చువల్ గా మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది యాక్చువల్ గా. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో ఎవరన్నా మాంజర్ టెక్ పార్క్ లో ఉన్నారా ఎంప్లాయీ? మీలో ఉన్న 76 మందిలో మాంజర్ టెక్ పార్క్ నుంచి ఎవరు ఉన్నారా? బెంగళూరు. నేనున్నాను సార్. ఓకే, గుడ్. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి? నేను వదిలేసి 5 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ? చాలా ఉన్నాయి సార్. ఓకే, సర్లేండి. రైట్. సో మీకు IBM మాంజర్ టెక్ పార్క్ తీసుకుంటే చాలా పెద్దదండి. లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు ఇక్కడ. దాంట్లో సగం వచ్చి IBM's ఇంజనీర్, ముక్కల బాగా IBM అనుకుంటాను. సో కాగ్నిజెంట్ అన్ని ఉన్నాయి. సో ఎనీవే, సో ఇక్కడ మీరు ఇమాజిన్ మీకు 15,000 మంది పనిచేస్తున్నారు అనుకుందాం. నేను ఒక బిల్డింగ్ తీసుకుంటా. ఒక సింపుల్ గా నేను ఏమంటానంటే 1 బిల్డింగ్ అంటాను, ఇన్ ఐటీ పార్క్ అంటాను సింపుల్ గా. 1 బిల్డింగ్ ఇన్ ఐటీ పార్క్ అంటాను. ఓకే, ఈ ఒక బిల్డింగ్ లోపల ఇమాజిన్ ఒక 12 స్టోరీ బిల్డింగ్ లోపల నాకు ఇమాజిన్ ఒక 5,000 మంది పనిచేస్తున్నారండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి టోటల్ 5K ఎంప్లాయీస్ విత్ కరోనా రాకముందు సంగతి, ల్యాప్టాప్, డెస్క్టాప్ అనుకుందాం. నౌ ఇది పరిస్థితి. నౌ ఇప్పుడు ఆబ్వియస్ గా ఈ 5,000 మంది కంపల్సరీగా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి కదా. రోజు మనకి AWS అని ఉంటారు, ఈ AWS కాకుండా amazon.com ఓపెన్ చేయకపోతే నిద్ర పట్టదు. కాబట్టి కంపల్సరీగా షాపింగ్ సైట్ కంపల్సరీ వెళ్ళాలి, అవునా? సో ఒక్కసారి చూడాలి, విండో షాపింగ్ చేయాలి, అవునా? సో కాబట్టి అందరూ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి అనుకుందాం. ఆర్ కొంతమంది చదువుకుంటున్నారు మీలో నాలెడ్జ్ కోసం. ఇంకోటి ఏంటంటే గూగుల్ లేకుండా సపోర్ట్ జాబ్స్ లేవు, లేకపోతే అసలు IT జాబ్స్ లేవు, కాబట్టి గూగుల్ కంపల్సరీ కావాలి. సో కాబట్టి అందరికీ ఇంటర్నెట్ ఇవ్వాలి. సో 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఇమాజిన్ నా ISP ప్రొవైడర్, నార్మల్ గా పెద్ద పెద్ద కంపెనీలు ఏముంటాయంటే మీకు ఇద్దరు ISP ప్రొవైడర్స్ ఉంటారు. ISP అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, మీకు ఇద్దరు ప్రొవైడ్ చేస్తారు. ఇమాజిన్ నేనేమంటాను, ఒకటి వచ్చి ఎయిర్టెల్ అంటాను, ఇంకోటి వచ్చి నేనేమంటాను జియో అంటాను యాక్చువల్ గా. ఓకే, ఈ విధంగా అంటాను. సో ఇప్పుడు చెప్పండి, 5,000 మంది ఎంప్లాయీస్ కి నేను 5,000 కేబుల్స్ తీసుకొని రావాలా వీళ్ళందరికి ఇవ్వడానికి, లేదా 5,000 IP అడ్రస్లు ఇవ్వాలి యాక్చువల్ గా? ఇలా 5,000 IP అడ్రస్లు ఇచ్చుకుంటా పోతున్నాను అనుకోండి, IP అడ్రస్లన్నీ. సో కాబట్టి ఒక బిల్డింగ్ కి 5,000 కావాలనుకుంటే మానేదా టెక్ పార్క్ లో ఉన్న 20 బిల్డింగ్లకి నాకు 20,000 IPలు అక్కడే, సారీ 10,000 IPలు అక్కడే పోయినాయి, అంతేనా? 5,000 కాదు, ఎంతండి? 1,00,000. ఓకే, 1,00,000 IPలు అక్కడే పోయినాయి, అవునా? అలా తీసుకుంటూ పోతే ITPLకి ఎంత, ఆ తర్వాత మనకి చెన్నై, బెంగళూరు, పూణే అన్ని కలిపి ఎప్పుడో ప్రపంచంలో ఉన్న IP అడ్రస్లు మనమే కన్జ్యూమ్ చేసేవాళ్ళం, అవునా? అది కాకుండా మీ మొబైల్ ఫోన్స్, అవునా? మరి ప్రాబ్లం ఎలాగా? IPలన్నీ కూడా మీకు ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఈ విషయాన్ని వీళ్ళు ఇప్పుడు కాదు,
సో ఎప్పుడో గమనించారు యాక్చువల్గా. ఆల్మోస్ట్ లైక్ అది ఎప్పుడు గమనించారు అంటే, దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి RFC 1918 అంటాను. సో ఎప్పుడు ఇది డేట్ వచ్చి ఓకే ఫిబ్రవరి 1996 అండి. ఓకే, సో 1996 లోనే గమనించారు. అంటే ఆల్మోస్ట్ లైక్ మనకి 24 ఏళ్ళ కిందట గమనించేశారనమాట. ఓకే, ఇలాగే ఉంటే అంటే అప్రాక్సిమేట్ అనుకుంటున్నాను ఇదే డేట్ అని. మీరు చూసినట్లయితే ఓకే, ఇలాగే మనం ఇచ్చుకుంటూ ఐపీఎల్ పోయామంటే ఆటోమేటిక్ గా అంతా కన్జ్యూమ్ అయిపోయి మనకి ఇబ్బందులు వస్తాయని వాళ్ళు గమనించారు యాక్చువల్ గా. గమనించి ఏం చేశారంటే ఇది పద్ధతి కాదు, దీనికి మనం ఏమన్నా విరుగుడు కనుక్కోవాలని డిసైడ్ అయ్యారన్నమాట. దానికోసం ఏం చేశారంటే వీళ్ళు ప్రతి ఒక్క పబ్లిక్ ఐపీలో మీరు ఇక్కడ చూసారనుకోండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలో వాళ్ళు ఏం చేశారంటే మీకు మనం ఆ ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ తీసి పక్కన పెట్టేశారు అనమాట. ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ తీసి పక్కన పెట్టేశారు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రేంజెస్ ఏంటంటే యాక్చువల్ గా క్లాస్ ఏకి వచ్చేసరికి 10.1. ఆర్ దానికి నేను ఏమి ఇస్తానంటే ప్రైవేట్ ఐపీ రేంజ్ అని ఇస్తాను. ప్రైవేట్ ఐపీ రేంజ్ అంటాను. మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఏబిసిలో ఈ ఐపీ రేంజ్ ఉందండి. మీకు ఈ ఐపీ రేంజ్ ఉందన్నమాట. మీరు నెట్వర్కింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి బోర్ కొట్టచ్చు, బట్ తప్పదండి. ఓకే, ప్రైవేట్ రేంజ్ అంటారు. సో ఇక్కడ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే 10.0.0.0 to 10.255.255. మీలో కొంతమంది డౌట్ రావచ్చు, ఈ బాధను ఎందుకు, అది తీసుకునేదే పెద్దది తీసుకోవచ్చు కదా, ఈ 32 బిట్ సైజ్ ఎందుకు తీసుకున్నారు అసలు, ఆ తీసుకునేదే IPv6 తీసుకుంటే పని సరిపోద్ది అనే డౌట్ మీకు రావచ్చు. నిజమేనండి. సో కాకపోతే ఏమైందంటే ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది దేనికి వాడుతున్నారంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, యుఎస్ డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళ ఇంటర్నల్ బేసెస్ కమ్యూనికేట్ చేసుకోవడం కోసం వాడుతున్నారు. వాళ్ళ కోసం చాలా పెద్ద నెట్వర్క్ ఇది యాక్చువల్ గా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ భయంకరంగా ఎట తయారవుద్దని ఇంటర్నెట్. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ తర్వాత ఇది పరిస్థితి ఎట్లయిపోయింది అనమాట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే RFC 1918 అనేది మీరు చదవండి. వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా ఒక ప్రైవేట్ రేంజ్ తీసి పక్కన పెట్టేశారు. ఈ మధ్య 100 రేంజ్ కూడా ఇచ్చారు యాక్చువల్ గా, యాడ్ చేశారు ఏదో, బట్ ఎనీవే. అదే మనకి ఇక్కడికి వచ్చామనుకోండి, ఇది వచ్చి 117.16.0.0 to ఓకే 172.31.255.255. ఫైనల్ గా ఇక్కడికి వచ్చి 0.0 to 192.168.255.255. సో మీరు గమనించారనుకోండి, మీ సిస్టమ్స్ అన్ని కూడా మీరు ఇంట్లో నుంచి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, జియో అయితే జియో వాడుతుంటే మీకు IPv6 వస్తుంది, IPv4 రాదు. బట్ నార్మల్ గా మీరు బ్రాడ్బ్యాండ్ వాడుతున్నారు అనుకోండి, అందరికి కూడా మీరు ఇంట్లో నుంచి వాడుతుంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఈ ఐపీ వస్తుందండి. మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే సిఎండిని ఓపెన్ చేసి IP కాన్ఫిగ్ అని టైప్ చేశారనుకోండి, మీ విండోస్ మెషిన్ లో టైప్ చేస్తే మీకు ఏమవుతుంది, ఆబ్వియస్ గా మీకు ఐపీ కనిపిస్తుంది. యాక్చువల్ గా నాకు 10. ఎందుకు వస్తుందంటే ఈ సిస్టమ్ AWS లో ఉంది కాబట్టి, మీ విషయంలో మీకు 192 వస్తుంది అనమాట. ఎందుకు 192 వస్తుంది, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న మోడెము ఆ విధంగా కాన్ఫిగర్ చేయబడింది. క్లాస్ సి అనేది ఎక్కడ ఎక్కువ వాడతామంటే నార్మల్ గా ఇళ్లలో, చిన్న చిన్న షాప్స్ లో అక్కడ ఎక్కువ వాడతాం అనమాట క్లాస్ సి. సో 99.99% మీరు కానీ చూసారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్స్ లో మీకు 10.IP అడ్రస్ కొన్నిట్లో 172 ఉంటుంది తప్పితే 192 చాలా అరుదుగా ఉంటుందండి. అందుకే మీ సర్వర్స్ అన్ని కూడా మీకు 10. రేంజ్ లో ఉంటాయి. ఓకే, మీరు ఏమన్నా చెప్పగలరా, మీరు ఎవరైనా సర్వర్స్ మేనేజ్ చేస్తుంటే మీ ఆఫీస్ లో సర్వర్స్ ఎవరికన్నా 192 లో ఉన్నాయా, ఎవరికన్నా చెప్పగలరా? ఆఫీస్ లో సర్వర్స్ బై ది వే ఎంతమందికి ఉన్నాయి, లేకపోతే ఒకరిద్దరు ఉండొచ్చు, ఎంతమందికి ఉన్నాయి? సరే 10. ఎంతమందికి ఉన్నాయి మీ ఆఫీస్ లో సర్వర్స్? అన్ని ఆల్మోస్ట్ 10. యా, సో కాబట్టి మీకు ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా ఆల్మోస్ట్ 10. లోనే ప్రతి ఒక్క సర్వర్ ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో వచ్చి IP అడ్రసెస్ సబ్నెట్స్ కోసం అనమాట బేసిక్ గా. సో సింపుల్ గా ఇక్కడ చూసారనుకోండి, మనం ఇందాక ప్రైవేట్ IP అడ్రస్ చూస్తున్నప్పుడు వీళ్ళు ఏమన్నారు, క్లాస్ ఏ సపోర్ట్ 16 మిలియన్ హోస్టెడ్ IP అడ్రసెస్ ఆన్ ఈచ్ 127 నెట్వర్క్స్ అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఎక్కువ IP అడ్రస్లు కావాలనుకుంటే మనం క్లాస్ ఏ వాడాలి. సో అంటే ఒక్కొక్క నెట్వర్క్ మీద 1,67,00,000 IP అడ్రస్లు వస్తాయండి మీకు. అదే క్లాస్ బి అయితే 65,000 IP అడ్రస్లు వస్తాయి. అదేందో మీకు చూపిస్తాను. క్లాస్ సి అయితే 250 వస్తాయి ఒక్కొక్క నెట్వర్క్ మీద యాక్చువల్ గా. అంటే
మీకు ఎలా ఉంటుందంటే క్లాస్ ఏ అయితే నెట్వర్క్లు తక్కువ ఉంటాయి, ఐపీలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అదే క్లాస్ సి అయితే నెట్వర్క్లు ఎక్కువ ఉంటాయి, ఐపీలు తక్కువ ఉంటాయి. బేసిక్గా అది మీకు చిన్నగా అర్థం అవుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే మీకు క్లాస్ సితో పని లేదండి, మీకు క్లాస్ ఏతోనే పని. సో మనం ఎప్పుడు క్లాస్ ఏ వాడతాం. సింపుల్ గా చెప్పాలంటే ఈ క్లాస్ ఏ అనేది మీకు ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ అన్నమాట. ప్రతి ఒక్క కంపెనీలో వాళ్ళు దాన్ని ఏమంటారు, ఈ రేంజ్ వాడుకోవచ్చు. నా ఇక్కడ గమ్మత్ ఏంటంటే యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు మాన్యత టెక్ పార్క్ లో ఉన్న ఎవరో ఒకరు ఈ ఐపీ వాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు నా ఐపీ ఏంటి 10.1.1.100 కదా, ప్రపంచంలో బొచ్చుడు మంది వాడుతుంటారండి ఈ 10.1.1.100. నాకు తెలిసి 1,00,000 మందో 2,00,000 మందో ఏపీ వాడుతూ ఉంటారు 10.1100 అని. ఆబ్వియస్ గా మీకు క్వశ్చన్ వస్తుంది అప్పుడు, అదేం సార్ మనం ఒకసారి ఐపీ వాడితే ఇంకోసారి వాడకూడదు కదా, అవునా కదా, ఒకసారి ఐపీ వాడామంటే ఇంకోసారి వాడకూడదు. అటువంటప్పుడు మీరు 10.1.100 వాడుతున్నారు, కానీ ప్రపంచం అంతా చాలా మంది వాడుతున్నారంటే బికాజ్ ఇది వచ్చి ప్రైవేట్ ఐపీ అండి. ఓకే, దానికోసం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి, పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలా. ఓకే, అది ఫస్ట్ మాట్లాడుకుందాం. సో కాబట్టి అది అర్థం కాలేదనుకోండి, రేపు పొద్దున ఏమవుద్దంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ చూసారా, ఈ ఇన్స్టెన్స్ కి, ఓకే సారీ హోల్డ్ ఆన్ గైస్, మ్యూట్ చేయండి ప్లీజ్. మీరు ఏమైనా మాట్లాడుతుంటే వినిపించలేదు కాబట్టి మ్యూట్ చేయండి, లేదా క్వశ్చన్ వచ్చి మీరు దాంట్లో టైప్ చేయండి. ప్రస్తుతం క్వశ్చన్ అవర్ కాదు, మళ్ళీ ఇస్తాను. ఎనీవే లెట్ మీ లాగిన్, హోల్డ్ ఆన్ ప్లీజ్. వీడు బై ద వే ఈ రోజుతో ఈ మీటింగ్ ఐడి లాస్ట్ అండి. సో ఎవరైతే ఫీజు పే చేశారో నేను సాయంత్రం మీకు యాక్సెస్ నిన్న మొన్న ఎందుకు ఇవ్వలేదంటే ఇంకా ఇంపార్టెంట్ ఏం కవర్ చేయలేదు, ఈ క్లాస్ తర్వాత ఇస్తాను. అలాగే మీ కొత్త మీటింగ్ ఐడి సాయంత్రం 9 పంపిస్తాను. ఓకేనా, రైట్. నౌ నేను ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ గురించి చెప్పలేదు అనుకోండి, ప్రతి ఒక్క EC2 సర్వర్ కి మీకు వచ్చి పబ్లిక్ ఐపీ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ఇది ఎందుకుంది, ఏంటి అవసరం, ఏం అర్థం కాదు మీకు, అందుకని ఈ ప్రయత్నం అనమాట. ఓకేనా, సరే ఫస్ట్ మనం ఇది పబ్లిక్ ఐపీ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది పబ్లిక్ ఐపీ, ఇది ప్రైవేట్ ఐపీ. రెండిటికి వ్యత్యాసం ఏంటి అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, నౌ గుర్తుపెట్టుకోండి, ఈ రేంజ్ కాకుండా మిగతా అన్ని కూడా ఏదైతే ఐపీ అడ్రస్ ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ ఐపీ. కొన్ని ఉన్నాయి, కొన్ని ఎలాగంటే అంటే 127 రేంజ్ ఒకటి ఉంది, ఇది మనం బయట వాడడం ఎక్కడ కూడా. తర్వాత వచ్చి 169 రేంజ్ ఉంది, ఇది కూడా వాడడం అనమాట బయట. ఇవి రెండు తప్ప, ఈ ప్రైవేట్ ఐపీలు తప్ప మిగతా అన్ని కూడా పబ్లిక్ ఐపీలు అంటారు. పబ్లిక్ ఐపీ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. ఓకే, సరే ఈ రెండింటికి వ్యత్యాసం బాగా అర్థం చేసుకోవాలండి. నాకు తెలిసి మన ఈ క్లాస్ లో ఉన్న 80 మంది అందరూ 10th క్లాస్ పాస్ అయ్యారని నేను అనుకుంటున్నాను బేసిక్ గా. సో అట్లీస్ట్ నేను 10th క్లాస్ రాసేటప్పుడు 90లో మీకు హాల్ టికెట్, అదే ఫస్ట్ టైం అనమాట హాల్ టికెట్ ఇవ్వడం. బేసిక్ గా నాకు హాల్ టికెట్ మంచి సంబంధం అనమాట, మంచి రిలేషన్ ఉంది యాక్చువల్ గా. సో కాబట్టి అదే ఫస్ట్ టైం హాల్ టికెట్ ఇవ్వడం. ఆ హాల్ టికెట్ ఇప్పుడు అప్పటిదాకా మీరు ఏం చేశారు, మీరు క్లాస్ లో ఉంటారు. ఇమాజిన్ అప్పటిదాకా శ్రీహర్ష రోల్ నెంబర్ వచ్చి 56, ఎప్పుడు 50లోనే ఉంటుంది. సో 56 అనుకుందాం 10th క్లాస్కి వచ్చేసరికి. సో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను అనుకోండి, ఎగ్జామ్ రాయడానికి ఆబ్వియస్ గా మన స్కూల్ కాకుండా వేరే స్కూల్ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది కాబట్టి అక్కడికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మీకు అక్కడికి పోయి ఇన్విజిలేటర్ రోల్ నెంబర్ ఏంటి అని అడిగితే 56 అని చెప్తే ప్రాబ్లం ఏమవుతుంది, ఇన్విజిలేటర్ అలౌ చేయడు యాక్చువల్ గా, అదేంది పిచ్చి రోల్ నెంబరు అంటాడు. సో హాల్ టికెట్ తీసుకొని ఇది నీ రోల్ నెంబర్ అని మీకు చెప్తాడు. సో హాల్ టికెట్ నెంబర్ లో మీకు యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ABCD 1 2 3 4 5 6 అన్నాం. నౌ ఇక్కడ రెండిటికి వ్యత్యాసం ఏంటండి, ప్రైవేట్ ఐపీ అనేది నేను నా క్లాస్ రోల్ నెంబర్ అంటే నేనున్న స్కూల్, నా ఏరియాలోనే 10 స్కూళ్ళు ఉన్నాయి, 10 స్కూళ్ళల్లో 4-5 సెక్షన్లు ఉన్నాయి, 4-5 సెక్షన్లో రోల్ నెంబర్ 56 అని చాలా మందికి అసైన్ అయి ఉంది. నేను వచ్చి నా రోల్ నెంబర్ 56 అంటే శ్రీహర్ష వచ్చి, సుధీర్ వచ్చి కూడా నా రోల్ నెంబర్ 56 అంటాడు, సురేష్ వచ్చి రోల్ నెంబర్ 56 అంటాడు. ఆ తలకాయ నొప్పి కదా, అవునా కాదా? సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలా, యూనిక్నెస్ గా ఉండాలి యాక్చువల్ గా. అందుకని మనం ఏం చేశారు, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక హాల్ టికెట్ ఇచ్చారు. హాల్ టికెట్ లో ఇద్దరి హాల్ టికెట్ సేమ్ గా ఉండదు, నెంబరు వేరేగా ఉంటుంది, అన్లెస్ మీరు లక్కీ అయితే తప్పితే. ఓకే, సో కాబట్టి
ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మామూలుగా అయితే ఉండదు అవునా. సో కాబట్టి అది పబ్లిక్ ఐపీ అన్నమాట. పబ్లిక్ ఐపీకి వాల్యూ ఏంటంటే మీకు ఇట్స్ వ్యాలిడ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇట్స్ వ్యాలిడ్ ఓవర్ ద ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి మీకు ఈ సర్వర్ రన్ అవుతుందా, సర్వర్కి వచ్చి పబ్లిక్ ఐపీ ఉందండి. ఇలాంటి పబ్లిక్ ఐపీ ఎక్కడున్నా నేను రీచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడికి వచ్చి సిఎండి అని ఓపెన్ చేసి ఓకే ఇక్కడికి వచ్చి పింగ్ అని టైప్ చేస్తే మీకు పింగ్ అవుతుంది యాక్చువల్గా. ఓకే అదే నేను వచ్చి ఈ ఐపీ అంటే ఈ ఐపీని పింగ్ చేస్తే పింగ్ అవుద్దండి, ఎందుకంటే ఇదే సర్వర్ కాబట్టి మీరు చూస్తున్నారు కదా స్క్రీన్, అదే ఈ సర్వర్ అనమాట. బట్ నేను ఏం చేస్తాను అంటే కావాలని ఇక్కడికి వచ్చి పింగ్ 101 అన్నాను అనుకోండి, మీకు బేసిక్గా మీకు పింగ్ కాదనమాట. సార్ 100 ఇవ్వచ్చు కదా అంటే మీరు చూసిన సర్వర్ అదేనండి, 100 ఇస్తే పింగ్ అవుద్ది యాక్చువల్, ఎందుకంటే సేమ్ సర్వర్ కాబట్టి పింగ్ అవుద్ది, అది అందుకని ఇవ్వలేదు యాక్చువల్, అంతకుమించి ఏం లేదు. ఓకేనా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ ఐపీ, సరే ఓ పని చేయండి మీరు పింగ్ చేయండి, నాకు సరే పింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి పబ్లిక్ ఐపీని మీరు ఒక పని చేయండి, నేను ఏం చేస్తాను ఈ కమాండ్ మీరు మీ కమాండ్ లైన్ ఓపెన్ చేసి చాట్ లో పెడుతున్నాను చూడండి, మీరు పింగ్ చేయండి, అందరికీ వచ్చి 322625384 పింగ్ అవ్వాలి. ట్రై చేయండి ఒకసారి, మన మనుషులు అవుదాం ఈ లోపల. సో పింగ్ అవుతుందా, అది టెస్ట్ చేసినాక అలాగే మీరేం చేస్తారు పింగ్ అని చెప్పి 10.1.100 పింగ్ చేయండి. మ్యాక్సిమం ఎవరికి పింగ్ కాదండి, ఎందుకు, ఇప్పుడు నా సర్వర్ కి ఈ 3.226 అనే ఈ పబ్లిక్ ఐపీ ఇస్ ఏ హాల్ టికెట్ నెంబర్, వేరాజ్ ఈ ప్రైవేట్ ఐపీ చూసారా బేసికల్లీ దిస్ ఈజ్ ఏ రోల్ నెంబర్ ఇన్సైడ్ యువర్ స్కూల్ అనమాట. మీ స్కూల్ లోపల రోల్ నెంబర్ ఇది, బయటికి పోతే వాల్యూ లేదు. బయట ఎగ్జామ్ రాయడానికి పోవాలంటే నాకు హాల్ టికెట్ కావాలి యాక్చువల్ గా. సో అలాగే నేను ఇంటర్నల్ గా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో సర్వర్ క్రియేట్ చేశాను అనుకోండి ఇక్కడ డాకర్ హోస్ట్ లాగా, ఆ రెండు కమ్యూనికేట్ చేసుకోవాలంటే ప్రైవేట్ ఐపీలు సరిపోతాయి ఇంటర్నల్ గా, కానీ ఇంటర్నెట్ మీదకి పోయి చేయాలంటే కంపల్సరీగా పబ్లిక్ ఐపీ ఉండాలి. సో పబ్లిక్ ఐపీ కంపల్సరీ ఇంటర్నెట్ మీదుగా కమ్యూనికేషన్ అవ్వాలంటే కంపల్సరీ పబ్లిక్ ఐపీ కావాలి. ఇప్పుడు ఈ 5000 సర్వర్ ఈ 5000 సిస్టమ్స్ కి నేను పబ్లిక్ ఐపీ వేస్తే అంతే ఆరిపోతాను అనమాట. అందుకని మనం ఏం చేస్తాం ఇక్కడ ఒక కాన్సెప్ట్ నాట్ అని వాడతాం. దానికి వెళ్లే ముందు అందరికి క్లియర్ అండి, పబ్లిక్ ఐపీకి ప్రైవేట్ ఐపీకి వ్యత్యాసం అర్థమైందా, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే గుడ్. సరే సో మనం ఏం చేస్తాం ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉంది మీరు చూసారనుకోండి, సరే మనకి ఇక్కడ 5000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఒక్కొక్కరికి సొడక్సో కూపన్ లాగా నేను ఐపీలు ఇస్తా పోయాను అనుకోండి, సొడక్సో కూపన్లు అయిపోతాయి, ఐపీలు అయిపోతాయి. సో అయిపోయింది, కొట్టు మూసేసేయాలన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇలా చేయకూడదు. అందుకని ఏం చేస్తామంటే మనకి ఇంటర్నల్ గా మనం ఏం చేస్తాం 5000 మెషిన్స్ ఉన్నాయి కదా, 5000 మెషిన్స్ కి మనం నేనేం చేస్తాను 10.1.0.0/ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, డోంట్ వరీ. ఓకే 10.1.0.0/16 అని చెప్పి ఒక రేంజ్ తీసుకుంటాను, దీంట్లో 65,000 ఐపీలు వస్తాయి నాకు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను వాడుకుంటాను యాక్చువల్ గా. ఓకే ఇది వాడుకుంటాను అంటే ఇంకా ఒక 5,000 ఐపీలు కాక ఇంకో 60,000 సర్వర్లకి ఇవ్వచ్చు అనమాట, మెషిన్లకి ఇవ్వచ్చు అనమాట. అయితే ఆ ఐపీలు ఎక్కడి నుంచి ఉన్నాయి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 10.1.1.1 నుంచి స్టార్ట్ అయినాయి అనుకుందాం టు XYZ అనుకోండి, ఎందుకైనా మంచిది. ఓకే లేదంటే 10. ఒక దాంట్లో మీకు సమ్వేర్ లైక్ 200 ఐపీలో వస్తాయి కదా, ఒక 10.20.255.255 అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సో టోటల్ గా సమ్వేర్ ఒక 5,000 ఐపీలు వస్తాయండి, అంటే ప్రతి ఒక్క మెషిన్ కి ఐపీ అసైన్ చేశాను. కానీ బయటికి పోయేటప్పుడు అది ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. ఓకేనా. సో ఇంటర్నెట్ అంటే మీకు ఇక్కడ ఉంది, మీకు ఇంటర్నెట్ ఇక్కడ ఉంది యాక్చువల్ గా. ఓకే సో మీకు ఇంటర్నెట్ ఇక్కడ ఉంది. సో ఈ ఇంటర్నెట్ కి రావాలంటే ఆబ్వియస్ గా మీకు ఏం కావాలా, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీరు వెళ్ళాలండి. మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఇలా వెళ్తుంది. సో పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కనెక్ట్ అవ్వాలి యాక్చువల్ గా. కానీ దానికి ఎన్ని ఐపీలు కావాలా, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక ఐపీ సరిపోతుందండి. ఓకేనా. నేను ఏం చేస్తాను ఓన్లీ ఎయిర్టెల్ తీసుకుంటాను, ప్రస్తుతానికి ఎయిర్టెల్ తీసుకుంటాను, డోంట్ వరీ. అంటే మళ్ళీ డౌన్ అయిపోతే ఇంకోటి ఉండాలి కాబట్టి మామూలుగా, బట్ మనం రైట్ ఎయిర్టెల్ తీసుకున్నాను అనుకోండి, ఎయిర్టెల్ మీకు 5,000 ఐపీలు ఇవ్వాల్సిన పని లేదు, మీకు ఏంటంటే ఒక ఫైబర్ లింక్ ఇస్తుంది. ఓకే ఫైబర్ లింక్ ఒకటి వస్తుంది యాక్చువల్ గా, ఆ ఫైబర్ లింక్ కి ఓకే ఒక ఐపీ ఉంటుంది యాక్చువల్ గా.
ఐపీ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని ఏమంటుంది ఇక్కడ ఇలాగ మీరు చూస్తే ఇలాగ ఐపీ ఇలా ఉంటుంది అనమాట. ఐపీ ఇలా పబ్లిక్ ఐపీ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఆ పబ్లిక్ ఐపీని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పబ్లిక్ ఐపీ ఇచ్చిన పబ్లిక్ ఐపీ ఏంటంటే మీకు ఇమాజిన్ ఓకే ఆ పబ్లిక్ ఐపీ ఇచ్చాను. దేనికి అసైన్ అయింది? మీకేముంటుందంటే సంథింగ్ కాల్డ్ యాజ్ రౌటర్స్ అని ఉంటాయండి. రౌటర్స్ స్విచెస్ అని ఉంటాయి అనమాట. ఇక్కడ రౌటర్ అని ఉంటుంది అనమాట. ఆ రౌటర్ కనెక్ట్ అవుతుంది మీకు. యాక్చువల్ ఫైర్ వాల్ అని చాలా ఉంటాయి. ఆ రౌటర్ కనెక్ట్ అవుతుంది. ఐపీ అడ్రస్ ఏముంటుంది మనకి? ఐఎస్పీ ఇచ్చిన ఐపీ అడ్రస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 11.12.13.14 అంటే ప్రైవేట్ ఐపీ ఉండదండి, పబ్లిక్ ఐపీ. సో 10.11 ఈజ్ పబ్లిక్ ఐపీ కాబట్టి ఈ ఐపీ అసైన్ చేశారనమాట. దీన్ని నేనేమంటాను, ఓకే దీన్ని రౌటర్ అనొచ్చు, గేట్వే అనొచ్చు, L3 డివైస్ అనొచ్చు, బొచ్చటి పేర్లు ఉన్నాయి. ఓకే మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ ఇలాగా బొచ్చటి పేర్లు ఉన్నాయన్నమాట దీనికి. సో మనం కూడా ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న 5000 మిషన్స్ ఉంటాయి కదా, మన ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, ఇంకా కావాలంటే సర్వర్లు, మీ ప్రింటర్లు అన్నీ కూడా మీరు కావాలనుకుంటే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మీ రౌటర్ కనెక్ట్ అవుతాయండి. రౌటర్ కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్కి వెళ్తాయి అనమాట. స్టిల్ మీ డౌట్ ఉండాలి అక్కడ, యాక్చువల్గా అంతా బానే ఉంది కానీ నాకు ప్రైవేట్ ఐపీ ఉంది, పబ్లిక్ ఐపీ లేదు, ఎలాగా? అదే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. దీన్ని నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటారు. ఇది అవసరం అండి మీకు. మనకి నాట్ కాన్సెప్ట్ ఉంది AWS లో కూడా డిస్కస్ చేస్తాం. దాన్ని సింపుల్ గా నాట్ అంటాం, AWS లో నాట్ గేట్వే అంటారు యాక్చువల్ గా. ఈ నాట్ ఏం చేస్తుందంటే యాక్చువల్ గా సింపుల్ గా చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మీరు ఎంతవరకు తెలియదు, ఇప్పుడు మా నాన్న వచ్చి పని చేయమని చెప్పాడు అనుకోండి, బేసిక్ గా పోయి పోస్ట్ చేసిరా అన్నారు అనుకో, మనం ఏం చేసేవాళ్ళం, పోస్ట్ మన చేతిలో పెట్టేవాళ్ళు, మనం పోయి పోస్ట్ చేసి వచ్చేవాళ్ళం. ఓకేనా? అలాగే మన దగ్గర ఉన్న ప్యాకెట్స్ అన్ని కూడా, ట్రాఫిక్ ప్యాకెట్స్ అన్ని కూడా సర్వర్స్ ఈ రౌటర్ కి పంపిస్తాయి. రౌటర్ ఏం చేస్తుందంటే యాక్చువల్ గా ఆ ప్యాకెట్ ని మనకి ఈ ఐపీకి కన్వర్ట్ చేస్తుంది. ఈ ఐపీ కన్వర్ట్ చేసి మీకు బయటికి వెళ్ళి ఓవర్ ది ఇంటర్నెట్కి వెళ్ళి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు గూగుల్ కనెక్ట్ అయింది అనుకోండి, గూగుల్ రెస్పాండ్ చేస్తుంది మీకు. యాక్చువల్ గా మీకు గూగుల్ రెస్పాండ్ చేస్తుంది. రెస్పాన్స్ వచ్చినప్పుడు రెస్పాన్స్ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి మళ్ళీ నాట్ గేట్వేకి వస్తే, నాట్ గేట్వేకి తెలుసు ఇది దాంట్లో ఇంటర్నల్ గా దానికి తెలుసు అనమాట. ఓహో ఇది వచ్చి ఇంతకు ముందు పోయిన ఆరెంజ్ దానికి ఇది బ్లూ వచ్చి రెస్పాన్స్ అని చెప్పి మళ్ళీ కన్వర్ట్ చేసి మీకు దీనికి పంపిస్తుంది అనమాట యాక్చువల్ గా. ఓకే అలాగే ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సర్వర్ ఉంది. సర్వర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఉంది. ఓకే ఇది కాదు, ఓకే సో మీకు ఈ సర్వర్ ఉంది. ఇది ఏం చేస్తుంది యాక్చువల్ గా మీకు, ఈ కింద సర్వర్ వచ్చి నాకు యాహూ కనెక్ట్ అవ్వాలనుకోండి, ఫస్ట్ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్తే ఇది రౌట్ కన్వర్ట్ చేసి వీళ్ళు పంపిస్తుంది. యాహూ కనెక్ట్ అవుతుంది కదా, యాహూ కనెక్ట్ అయిపోయినాక మనం ఏం చేస్తాం యాక్చువల్ గా, ఓకే ఇక్కడ ఇది రిప్లై వస్తుంది. రిప్లై ఎలా వచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ కన్వర్ట్ అయ్యి దీనికి వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ ని మనం నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటాం. మనం ఏం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ అది చేస్తుంది. సో కాబట్టి ఎలా మనం ప్రైవేట్ ఐపీలు వాడుకుంటామంటే ఇలా వాడుకుంటామండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు 10 లక్ష మంది సేమ్ ఐపీ వాడుతున్నారు, కాన్ఫ్లిక్ట్ ఎందుకు రాదు అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో వాడుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక క్లాస్ ఉంది అనుకోండి, క్లాస్ లో ఇద్దరికి సేమ్ పేరు ఉంటే మనకి ఇబ్బంది అనమాట యాక్చువల్ గా, అవునా? సో కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి క్లాస్ లో ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి మనకి సేమ్ పేరుతో శ్రీహర్ష ఇద్దరు ఉన్నారు అనుకోండి, టీచర్స్ ఏం చేస్తారు కొన్నిసార్లు ఆ పేరుతో పిలవకుండా ఇంటి పేరు వాడతారు. అరే రే వీరపల్లి లేరా అంటారు, లేదంటే ఇంకోటి లేరా అంటారు బేసిక్, అవునా? సో చిన్నప్పుడు చదువుకున్నాం మనం ఆఫ్ కోర్స్, ఓకేనా? అలాగే ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ సేమ్ ఐపీ అడ్రస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కంపెనీ ఉంది అనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంకోటి ఐటీపీఎల్ ఇంకో కంపెనీ ఉంది, ఇదో కంపెనీ తీసుకోండి, ఓకేనా? ఐటీపీఎల్ అనుకోండి దీన్ని బేసిక్ గా. ఇక్కడ కూడా ఐటీపీఎల్ ఉంటుంది. ఐటీపీఎల్ లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు కూడా కొంతమంది 10.1.1.100 వాడుతూ ఉండొచ్చు యాక్చువల్ గా. కానీ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది, పబ్లిక్ ఐపీ ద్వారా వస్తారు. ఆ పబ్లిక్ ఐపీ అనేది యూనిక్ అండి. ఏ రెండు కంపెనీలకి పబ్లిక్ ప్రపంచంలో ఏ సర్వర్ కూడా ఈ ఐపీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ సర్వర్ కూడా ఈ ఐపీ ఉండదు, కేవలం నా దానికి మాత్రమే ఉంటుంది. సో ఆ యూనిక్నెస్ ఉంటుంది కాబట్టి మీకు ఇంటర్నల్ గా మనం ఏం చేస్తాం, కంపెనీ లోపల ప్రైవేట్ అడ్రస్ లో వాడతాం. అందుకే మీరు ఇక్కడ చూడండి, నేనేం చేస్తాను, ఐపీ కాన్ఫిగ్ అని
ఇప్పుడు నేను ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేసి నాకు ఏం ఐపీ అడ్రస్ వస్తుంది? నాకు 10 డాట్ వచ్చింది కదా. కానీ ప్రపంచం నేను దాని ద్వారా తెలియదు. నేను ఏం చేస్తాను, గూగుల్కి పోయి వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ అని టైప్ చేశాను అనుకోండి. వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ టైప్ చేసి ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీరు చూస్తే ఇదండి నా ఐపీ అడ్రస్. ప్రపంచానికి మీరందరూ నా స్క్రీన్ చూడడానికి కారణం, నా స్క్రీన్ కనెక్ట్ అవుతున్న కారణం ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ అన్నమాట. ప్రపంచానికి నేను ఎలా తెలుసు అంటే 3.226.253.84 విచ్ ఇస్ ఈ ఐపీ అడ్రస్. చూడండి ఇది యాక్చువల్ గా. కానీ ఇంటర్నల్ గా ఈ సర్వర్ కున్న ఐపీ ఈ మెషిన్ కున్న ఐపీ ఏంటి? 10.1.1.100. సో కాబట్టి ఒక కంపెనీ లోపల మీకు గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీ లోపల మల్టిపుల్ సర్వర్స్ డివైజెస్ ఉన్నాయనుకోండి, అవి వచ్చి ప్రైవేట్ ఐపీతో కమ్యూనికేట్ చేసుకుంటాయి. బయటికి వచ్చేటప్పుడు మాత్రమే అది పబ్లిక్ ఐపీ అవసరం అవుతాయి. అసలు ఇంటర్నెట్ అవసరం లేదనుకోండి, పబ్లిక్ ఐపీతో మీకు పని లేదు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? అర్థమైందా? ఇక్కడ పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటని ఒక ఐడియా వచ్చిందా మీకు? ఇది ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, నో, ఆల్ రైట్, 50-50. సార్ ఇప్పుడు ఆఫీస్ లో ఉన్న ఏ సిస్టమ్ కి కూడా ఒక పబ్లిక్ ఐపీ ఉండదా సార్? అయితే లేదండి, మీరు ఆఫీస్ లో చెక్ చేయండి. అంటే కొన్ని కంపెనీల్లో నాకు తెలిసిన ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఉంది. నా ఫ్రెండ్ పని చేస్తున్నారు, అంటే పని చేసాడు యాక్చువల్ గా. వాళ్ళు ఏంటంటే అందరూ అన్ని పబ్లిక్ ఐపీలు వాడుతున్నారు యాక్చువల్ గా. ఓకేనా? 99% ఆఫ్ ద కంపెనీస్ లో మీరు చూసారంటే ఇంటర్నల్ గా ప్రైవేట్ ఐపీ ఉంటుంది. సో పబ్లిక్ ఐపీ అనేది మారుతుందండి, మీకు తర్వాత చెప్తాను. యాక్చువల్ ఇప్పుడు కాదు, మీకు EC2కి వెళ్ళాక మీకు అర్థం అవుతుంది. బట్ ఏంటంటే 99.99% మీకు ఇంటర్నల్ గా ప్రైవేట్ ఐపీలు ఉంటాయి. అందుకే మీరు చేయండి, మీరు ఆఫీస్కి వెళ్ళినాక మీ సిస్టమ్ లో లాగిన్ చేయండి, ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. ఓకే, సో మీకు ఇక్కడ వస్తుంది. మీరు ఏం చేస్తారు, మీకు ఏమవుతుంది, అదే మీరు వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ అని టైప్ చేయండి. ఓకే, మీకు ఈ ఐపీ అడ్రస్ వస్తుంది అనమాట. కాబట్టి మీకు ఇంటర్నల్ గా ఎప్పుడు పబ్లిక్ ఐపీలు వాడడం, ప్రైవేట్ ఐపీలు వాడతాం. అంటే ఏంటంటే మొత్తం ఎంప్లాయీస్కి వెళ్ళి ఒకే పబ్లిక్ ఐపీ ఉంటుందండి. బయటికి మీరు ఇక్కడ చూసారు అనుకోండి, బయటికి వెళ్ళడానికి ఒకే ఐపీ ఉంటుంది. మీరు కంపెనీలో పని చేస్తున్నారు, అందరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. మీరు పని చేయండి, లోపలికి వెళ్ళినాక మీరు కోర్స్ చేస్తున్నారు కదా, మీ ఫ్రెండ్ సిస్టమ్స్కి వెళ్ళి ఇది టైప్ చేయమని చెప్పండి. ఇది టైప్ చేయమని చెప్పండి. సో మీకు సేమ్ ఐపీ, మోస్ట్ ప్రాబ్లీ మీకు అతనికి సేమ్ ఐపీ వస్తుంది, ఎందుకంటే ఇద్దరు బయట వస్తారు కాబట్టి. అవును, అప్పుడు ఇద్దరికి సేమ్ ఐపీ వస్తుంది. అది ఏం ఐపీ అవుతుందంటే మన రౌటర్ గేట్వే ఐపీ అడ్రస్. అవును అవును, యా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. యా, ప్రైవేట్ ఐపీ ఇస్ నాట్ మాన్యువల్ ఇవ్వాల్సిన పని లేదండి. సో మీకు తర్వాత అర్థం అవుతుంది, మన ఫోన్ అర్థం అవుతుంది. వెయిట్ చేయండి కొంచెం. అప్పుడు AWS కూడా గేట్వే ని యూజ్ చేస్తుందా సార్? ఇప్పుడు మీ సర్వర్ ఉంది, మీ సర్వర్ బయటకు వస్తుంది కదా. సో మీరు చెప్పినట్టు AWS కూడా గేట్వే యూజ్ చేసి పబ్లిక్ ఐపీస్ ని తక్కువ కన్సూమ్ చేయడానికి యూజ్ చేయొచ్చా సార్? అప్పుడు చేయొచ్చు యాక్చువల్. అది మీకు నాట్ గేట్వే అని ఉంటుంది, అప్పుడు చెప్తాను యాక్చువల్. అప్పుడు అర్థం అవుతుంది మీకు చిన్నగా ఎలా చేస్తామని చెప్పి. ప్రస్తుతం అయితే మనకి ప్రతి సర్వర్ కి పబ్లిక్ ఐపీ కావాలి, ఎందుకంటే మనం కనెక్ట్ కావాలి కాబట్టి. రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ ఎలా ఉంటుందంటే మీ ఆఫీస్ నుంచి AWS కి సపరేట్ గా VPN కనెక్షన్ ఉంటుంది, లేదా ఎక్స్ప్రెస్ రౌట్ ఉంటుంది అనమాట. అటువంటి అప్పుడు మీకు పబ్లిక్ ఐపీతో పని లేదు. మీకు ఫోన్ అర్థం అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ లోకల్లో ఇప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉంటారు కదా సార్, ఎక్సెల్ కానీ బ్రాడ్బ్యాండ్ వాళ్ళు కానీ, వాళ్ళు ఇప్పుడు ఇండివిజువల్ గా హౌస్లకి ఇచ్చేటప్పుడు మరి ఇలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక ఈ పబ్లిక్ ఐపీలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి ఒకలాగా ఇస్తారా సార్, లేదంటే వాళ్ళు విడిగా ఏమైనా వాడతారా? సో కొంతమంది ఏం చేస్తారంటే పబ్లిక్ ఐపీలు ఇస్తారండి. అయితే పాయింట్ ఏంటంటే ఆ పబ్లిక్ ఐపీ మారిపోతూ ఉంటుంది మీకు. ఓకే, సో మీరు చూసారు అనుకోండి, మీకు పబ్లిక్ ఐపీ ఇస్తాడు, కానీ రేపు పొద్దున చూస్తే ఒక పబ్లిక్ ఐపీ మారిపోతూ ఉంటుంది. ఆ లోకల్ ఇంటర్నెట్ వాళ్ళు చాలా మంది ప్రైవేట్ ఐపీలు ఇస్తారు, కొంతమంది పబ్లిక్ ఐపీలు ఇస్తారు. వాళ్ళు వెనక్కి మ్యానిపులేట్ చేస్తున్నారు యాక్చువల్ గా. ఒక రేంజ్ తీసుకొని మల్టిపుల్ పీపుల్ ఇవ్వడానికి మ్యానిపులేట్ చేస్తున్నారు యాక్చువల్ గా. ఓకే సార్, సేమ్ ప్రైవేట్ ఐపీ ఉంటే ఎట్లా సార్ అప్పుడు? సేమ్ ప్రైవేట్ ఐపీ ఒక నెట్వర్క్ లో ఉండకూడదండి, బయట వేరే దగ్గర ఉంటే పర్లేదు. మీరు 10.1.100 వాడితే పర్లేదు, నేను వాడితే పర్లేదు. మీరే 2 సర్వర్లకి 10 ఇస్తే ఆ సేమ్ ఐపీ తీసుకోదు అనమాట, మీకు ఎర్రర్ వచ్చేస్తుంది, అప్లికేషన్ డౌన్ అయిపోతుంది. బయట వేరే వాళ్ళు వాడుకోవచ్చు, ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఏమవుతుంది, అది ప్రైవేట్ ఐపీ ద్వారా పోదు కదా, పబ్లిక్ ఐపీ ద్వారా బయటికి పోతుంది, కాబట్టి యూనిక్నెస్ వచ్చేస్తుంది. కానీ ఒకటే కంపెనీలో సేమ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉండదు సార్? ఉండకూడదు, ఉండదా కాదు, ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ. బట్ పబ్లిక్ ఐపీకి వెళ్ళడానికి నాట్ ఉంటుందండి. అవునండి, యా, పబ్లిక్ కన్వర్ట్ చేయడానికి నాట్. అది రౌటర్, అది అదండి. మీకు మీ ఇంట్లో మీ వైఫై రౌటర్ ఉందా, అది కూడా నాట్ గేట్వేనే యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే అది కూడా అదే చేస్తుంది. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, మన ఇంట్లో 2 ల్యాప్టాప్లు, నా దగ్గర 3 డెస్క్టాప్లు, 4 ఐప్యాడ్లు, 3 సెల్ ఫోన్లు, అందరికి ఒకే వైఫై కదా. కానీ మీకు
మరి మరి అన్నిటికీ ఐపీలు కావాలి కదా, మరి మ్యాజిక్ ఏంటి? మీ వైఫై మీకు మీకు మీరు మీరు మల్టిపుల్ ల్యాప్టాప్స్ పెట్టి చెక్ చేస్తే సేమ్ పబ్లిక్ ఐపీ వస్తుంది మీకు యాక్చువల్ గా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్. ఎస్ అండి, చెప్పండి. హర్ష, ఇది RFC 1980 టర్మినాలజీ ఏంటి అసలు? బేసిక్ గా ఆర్ఎఫ్సి అండి. RFC 1918 అంటే బేసిక్ గా ఇది ఎట్లా చెప్పొచ్చు నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ రిక్వెస్ట్, RFC అంటే రిక్వెస్ట్ ఫర్ చేంజ్ అనుకోండి. ఈ ప్రైవేట్ ఐపీలు చెప్పాను కదా 10.10 అవన్నీ అలోకేట్ చేశారు యాక్చువల్ గా. దాని గురించిన ఒక నోటిఫికేషన్ ఇది యాక్చువల్ గా. వీళ్ళు మేము ఇలా చేసాము అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇది. ఇదిగోండి కిందకు వచ్చారు అనుకోండి, కిందకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు చేసామని చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. ద ఇంటర్నెట్ అసైన్ నంబర్స్ అథారిటీ అంటే IANA అంటారు, హాజ్ రిజర్వ్ ద ఫాలోయింగ్ 3 blocks ఆఫ్ IP అడ్రసెస్ ఫర్ ప్రైవేట్ ఇంటర్నెట్స్ అని ఇచ్చారు చూసారా. ఈ నోటిఫికేషన్ ని RFC 1918 అంటారు, అంతే, అంతమించి ఏం లేదు. అదేమి టెక్నికల్ వర్డ్ కదా అదేమి. ఓకే. హర్ష, ఇప్పుడు రౌటర్ నుంచి వెళ్ళినప్పుడు సింగిల్ ఐపీ యూజ్ చేస్తారు అంటున్నారు కదా, దట్ ఈస్ పబ్లిక్ అంటున్నారు కదా ఈ కంపెనీ బయటకు వెళ్ళేటప్పుడు. సో అది లైక్ 5,000 మెంబర్స్ యాక్సెస్, లైక్ 10,000 ఒక కంపెనీలో ఉన్న వాళ్ళందరూ ఒకటే ఐపీ యూజ్ చేస్తారు, ట్రాఫిక్ హై అవుతుంది కదా, అది ఎట్లా మేనేజ్ చేస్తారు? ట్రాఫిక్ దేని మీద హై అవుద్దండి? ఐపీ అడ్రస్ అనేది ఒకసారి రౌటర్కి వస్తుంది కదా, 5,000 యూజర్స్ యొక్క కంప్లీట్ డేటా ఒక్కసారి రౌటర్కి వస్తుంది, అండ్ దట్ ఒక ఐపీ నుంచే వెళ్ళాలి కదా. ఒక పని చేద్దాం, మీ పేరు? శ్రీనివాస్. ఓకే శ్రీనివాస్, మిమ్మల్ని 5,000 మంది, మీకు 5,000 మంది శ్రీనివాస్ 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 అని పిలిస్తే మీకు ఏమైనా ఇంపాక్ట్ ఉందా? పిలిచారు అంతే, మిమ్మల్ని రెస్పాండ్ చేయమని అంటలే నేను. మిమ్మల్ని 5,000 మంది, మీ మీద ఏమైనా లోడ్ ఉందా? ఇరిటేషన్ వస్తుంది కదా, అంటే నేను ఒకసారి నేను దాని గురించి మీ ఎమోషన్స్ గురించి నేను అడగట్లేదు బై ది వే. ఓకే, నేను టెక్నికల్ గా అడుగుతున్నాను. మీరు నించుకొని ఉన్నారు, 5,000 మంది మిమ్మల్ని శ్రీనివాస్ అంటే మీ మీద ఏమన్నా అసలు చెవులకు పెట్టుకున్నారండి, హెడ్సెట్ పెట్టుకున్నారు, మిమ్మల్ని అడిగితే మీకు ఏమైనా ఇబ్బందే? సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఐపీ అడ్రస్ మీద ఎప్పుడు మీకు లోడ్ పడదండి. ఐపీ అడ్రస్ అనేది జస్ట్ అడ్రస్ అంతే. 5,000 మంది వచ్చినప్పుడు ఆ రౌటర్ ఉంటుంది కదా, దాని మీద లోడ్ పడుతుంది. ఓకేనా? సో ఏదైతే మీకు రౌటర్ ఉందో అది ఇప్పుడు ఎవరు ప్రాసెస్ చేస్తున్నారు? ఇక్కడ మీరు చూసినట్లయితే ఐపీ అడ్రస్ ఏం చేయట్లా. ఓకేనా? సో ఐపీ అడ్రస్ ఏంది, వచ్చిన ట్రాఫిక్ సింపుల్ గా ఒక అడ్రస్ అంతవరకే. ఇట్ ఈస్ మీరు 5,000 మంది వచ్చినప్పుడు ఆ రౌటర్ గేట్వే ఉంది కదా, సింపుల్ గా మీ ఇంట్లో ఉన్నారు, ఒకరు వాడితే బ్యాండ్ విత్ బాగుంటుంది, 100 మంది వాడితే ఏమవుతుంది, స్లో అవుతుంది బేసిక్ గా. కాబట్టి ఐపీ అడ్రస్ సంబంధం లేదు. ఏదర్ మీకు ఆ రౌటర్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, అలాగే మీరు తీసుకున్న పైప్ ఉంటుంది కదా, అంటే మీ ఇంటర్నెట్ లైన్ అది కూడా మంచి స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి, అంటే గుడ్ బ్యాండ్ విత్ ఉంది, అలాగే రౌటర్ కూడా మంచి హెవీ రౌటర్ అనుకోండి, మీకు ఇబ్బంది ఏం రాదు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే ఓకే. అండ్ ఇంకొక డౌట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 11.12.13.14 పెట్టారు కదా, ఇది పబ్లిక్ అయిపోయి పెట్టారు కదా ఎయిర్టెల్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ కంపెనీ ఉంది, అదే అడ్రస్ వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఎట్లా అప్పుడు అంటే విత్ ఇన్ ద నెట్వర్క్ అంటే మనకు తెలుస్తుంది, లైక్ సేమ్ ప్రైవేట్ ఐపీ యూజ్ చేయకూడదు బికాస్ విల్ గెట్ ఎర్రర్ కంప్లీట్. పబ్లిక్ ఐపీ ఇప్పుడు ఎయిర్టెల్ వాడుతుంది, వేరే కంపెనీ వాళ్ళు అదే ఐపీ అడ్రస్ వాడకుండా ఎట్లా? ఎవరు ఐపీ అడ్రస్ వాళ్ళకి అసైన్ చేసి చూస్తారండి. ఎవరు ఐపీ అడ్రస్ ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇన్ని ఐపీ అడ్రస్లు ఇస్తే ఒక్కొక్క వెండర్ ఇన్నని కొనుక్కుంటాడు యాక్చువల్ గా, ఇన్ని ఐపీలను కొనుక్కుంటాడు యాక్చువల్ గా. సో కాబట్టి వేరే వాళ్ళు వాడడానికి లేదు. ఒకవేళ పొరపాటు వాడితే ఏమవుతుందంటే నెట్వర్క్ డౌన్ చేస్తే వాళ్ళ మీద ఫైన్ పడుతుంది అట్లీస్ట్. సో కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కాబట్టి అలా పబ్లిక్ ఐపీ అడ్రస్ లో కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. చలో నెక్స్ట్ ఏంటంటే ఎస్, ఇప్పుడు బిల్డింగ్ ఐటీ పార్క్ అని చెప్పి ఒక 5,000 తీసుకున్నారు కదా సార్ మెంబర్స్ ని, ఎంప్లాయీస్ ని. అదే సేమ్ వాళ్ళే అదే కంపెనీ ఇంకో 5,000 మెంబర్స్ ని వేరే చోట వేరే ప్లేస్ లో ఉందనుకోండి సార్, సేమ్ వాళ్ళిద్దరు ఇప్పుడు సేమ్ అంటే కమ్యూనికేట్ అవ్వాలి ఇద్దరు కూడా. అవునండి. కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడర్ అయితే ఎయిర్టెల్ ఏదైతే ఐపీ అడ్రస్ ఇస్తున్నాడో అదే ఐపీ అడ్రస్ అక్కడ కాన్ఫిగర్ చేసినప్పుడు ఇవి రెండు ఈ సిస్టమ్స్ అన్ని కూడా లోకల్ లో ఎలా కమ్యూనికేట్ అవుతాయి సార్? అంటే సేమ్ ఐపీ అడ్రస్ వేరే ఐపీ అడ్రస్ ఇచ్చి ఫస్ట్ వినండి, మీరు 5,000 మంది యూజర్స్ చెన్నైలో ఉన్నారు, 5,000 మంది యూజర్స్ బెంగళూరులో ఉన్నారు. సేమ్ ఐపీ అడ్రస్ ఎందుకు ఇస్తాము? బెంగళూరులో ఉన్న వాళ్ళకి 10.12 వస్తుంది, చెన్నైలో ఉన్న వాళ్ళకి 14.12 వస్తుంది అనుకుందాం. మారిపోద్ది ఐపీ అడ్రస్, ప్రాబ్లం ఏంది అక్కడ మీకు? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మొత్తం 5,000 ఈ 5,000 కూడా ఒకే బిల్డింగ్ లో పెడితే మీకు కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ ఐపీ అడ్రస్ ఒకే అవుతాయి కాబట్టి. బేసిక్ అది జరగదు, వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు, మీరు వేరే దగ్గర ఉన్నారు.
సో కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు యాక్చువల్ గా ఇవి మారిపోతాయి అనమాట, ఐపీ అడ్రస్లు మారిపోతాయి. దాని నెట్వర్కింగ్ ఉందండి, దాని జోలికి పోవద్దు. దాని లోపల పోయంటే VPN చాలా మాట్లాడాల్సి వస్తుంది, అది అనవసరం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్ గా ఉన్న ఐపీ అడ్రస్లు బయటికి పోవాలంటే నాట్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? వదిలేండి, అంతవరకు వదిలేయండి, ఓకేనా? సో డీప్ గా పోయారంటే మీరు CCNP క్లాస్ అవుతుంది, క్లౌడ్ క్లాస్ కాదు. ఎనీవే నెక్స్ట్ అసలు విషయానికి వద్దాం. జుట్టు బిక్కునే అంశం ఏంటంటే నెక్స్ట్ సబ్నెట్టింగ్ వద్దాం, ఓకేనా? సో ఈ సబ్నెట్టింగ్ ఏంటి? ఓకే, సో ఈ సబ్నెట్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా నేనైతే పబ్లిక్ ఐపీలు ప్రైవేట్ ఐపీలు మాత్రమే మీకు చెప్పానండి, ఇంకేం చెప్పలేదు కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక నెట్వర్క్ ని ఎలా విడగొట్టాలి, ఓకే, మీరు ఒక నెట్వర్క్ ని ఎలా విడగొట్టాలి అనేది చూస్తాం యాక్చువల్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, మనం ఇమాజిన్, నేను ఎందుకు ఆల్రెడీ ఉన్నదే వాడదాం. ఓకే, సో నేను ఏమంటానంటే యాక్చువల్గా ఇక్కడ మనకి జస్ట్ ఇమాజిన్ ఒక రియల్ ఎస్టేట్ తీసుకోండి. యాక్చువల్గా ఒక రియల్ ఎస్టేట్ తీసుకోండి. మీరు ఏమన్నారంటే బాగా సంపాదించేసి ఊళ్ళో ఒక 1 acre ల్యాండ్ కొన్నారు అనుకోండి, లేదా ఒక 10 acres ల్యాండ్ కొన్నారు, దాన్ని రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారు. రియల్ ఎస్టేట్ చేయడం అంటే మీరు ఏం చేయాలి, ఆల్రెడీ ఆ ల్యాండ్ మనం ఏం చేస్తాం బేసిక్ గా, సో దాంట్లో లేఅవుట్లు వేస్తాం, అవునా? మనం లేఅవుట్లు వేసి, ఓకే, లేఅవుట్లు వేసి దాంట్లో ఫ్లాట్లు క్రియేట్ చేస్తాం. ఏం సార్ రైట్ సైడ్ ఎక్కువ ఇచ్చారంటే విల్లాస్ కోసం అండి, ఓకే. సో ఇది ఒక 10 acre ల్యాండ్ అండి, ఇది ఒక 10 acre ల్యాండ్. సో ఈ 10 acre ల్యాండ్ మనం ఏం చేసాం, ప్లాట్స్ గా క్రియేట్ చేసాం. ఇవన్నీ ఏంటంటే జనరల్ ప్లాట్స్ అన్నమాట. సో ఇవి వచ్చి పెద్దవి వచ్చి మీకు విల్లాస్ కోసం అనుకుందాం, లేదా పెద్ద వాటి కోసం అనుకుందాం యాక్చువల్ గా. నౌ దీన్ని విడగొట్టిస్తున్నాం యాక్చువల్ గా. అలాగే మనం ఇక్కడ నెట్వర్క్ ఏ విధంగా ఉంటుందంటే VPCలోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ VPC అనేది ఉంటే యాక్చువల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ VPC మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు VPCని క్రియేట్ చేసేటప్పుడు నేను ఏమంటాను, AWS B24 బ్యాచ్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను 10.1.0.0/16 అని ఇస్తాను యాక్చువల్ గా. ఈ 16 అంటే ఏంటి అని దాని గురించి మాట్లాడాలన్నమాట. బట్ 16 అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే దీన్ని సబ్నెటింగ్ అంటారండి. ఇది ఒక పెద్ద నెట్వర్క్ అనమాట యాక్చువల్ గా, ఓకే. సో ఈ 10 acre ప్లాట్ ఉంది చూసారా, ఈ 10 acre ప్లాట్ వచ్చి మీకు ఇది అంటే ఇది మీకు 65,000 ఐపీలు ఇస్తుందండి. మీకు 65,000 ఐపీ ఎలా వస్తుందో నేను చెప్తాను. 65,000 ఐపీలు ఎక్కడ వచ్చింది అసలు మీకు అని అంటే అది నేను చెప్తాను ఎలా వస్తుందో. సో దానికోసం మనం ఏం చేయాలంటే కిందకు వచ్చి కాన్సెప్ట్ చదవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్, అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే వదిలేండి, ఇబ్బంది ఏం లేదు, సరేనా? బుర్రపాటు చేసుకోవద్దు. కానీ ఏంటంటే మీ తెలుసుంటే మంచిదనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి 10.1.0.0 అని ఇదిగో ఈ రేంజ్ ఉంది, దీంట్లో నాకు ఎన్ని ఐపీలు వస్తాయి అని చెప్పి అడిగారు అనుకోండి, బేసిక్ అది ఇన్వాలిడ్ క్వశ్చన్. అది ఎందుకు ఇన్వాలిడ్ క్వశ్చన్ అంటే దీన్ని బట్టి మనం ఎన్ని ఐపీలు వస్తాయని చెప్పలేం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ దగ్గర ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది, మీ దగ్గర ఒక లారీ ఉంది యాక్చువల్ గా, ఓకే. ట్రక్స్ ఉంటాయి కదా నార్మల్ లారీలు, అశోక్ లేలాండో లేకపోతే టాటా లారీ ఉంది. నేను కస్టమర్, నేను వస్తాను మీ దగ్గరకు వచ్చి, ఓకే ఆ పలానా లారీలో ఎన్ని పడతాయి అని అడుగుతాను, ఓకే. ఆ పలానా లారీలో ఎన్ని పడతాయి అంటాను. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏమేస్తారండి, ఏమేస్తారు? ఐటమ్. ఆబ్వియస్ కదా, ఏంటి బాబు, ఏంది మనుషులా, సిమెంట్ బస్తాలా, లేకపోతే రైసా, ఏందని అడుగుతారు. ఐటమ్ ఏందని అడుగుతారు యాక్చువల్ గా, ప్రోడక్ట్ ఏందని అడుగుతారు, అవునా? అలాగే ఎవరన్నా వచ్చి దీంట్లో ఎన్ని ఐపీలు వస్తాయంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ సబ్నెట్ లో అని అడుగుతాం యాక్చువల్ గా. సబ్నెట్ అనేది ఏంటంటే కింద ఇలా ఇస్తాం అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ 255.255.0.0 అని ఇచ్చాను అనుకోండి, మీరు మెంటల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే 255 ఉంటుందో అది మారదు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే నెట్వర్క్ లో డీప్ గా పోనండి, మీకు కన్ఫ్యూజన్ అయిపోతారు, అవసరం కూడా లేదు. బట్ ఎక్కడైతే 255 అని ఉంటుందో అక్కడ మీకు
ఇది మారదు. ఏమన్నా మారేది ఉంటే ఈ రెండిట్లో మారుతుంది. ఎందుకంటే ఈ 00 ఉన్నాయి కదా, ఈ 2 మారుతుంది అనమాట. సో కాబట్టి ఏం మారుతుంది మీకు ఏమేమి వస్తాయంటే 0 నుంచి 250 నెట్వర్క్లు, ఆ తర్వాత మళ్ళీ 0 నుంచి ఒక్కొక్క నెట్వర్క్ లో 255 ఐపీ అడ్రస్లు వస్తాయి అనమాట. యాక్చువల్ గా మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నెట్వర్క్ 255 నెట్వర్క్లు, ఒక్కొక్క నెట్వర్క్ లో 250 ఐపీ అడ్రస్లు వస్తాయి. సో ఇప్పుడు కానీ నేను క్యాల్కులేట్ చేశాను అనుకోండి, 255 నెట్వర్క్లు ఇంటూ ఒక్కొక్క దాంట్లో 255 నెట్వర్క్లు ఇంటూ ఒక్కొక్క దాంట్లో 255 ఐపీ అడ్రస్లు తీసుకుంటే మొత్తం మీకు 65, ఇంకా యాక్చువల్ తప్పు అండి, ఇంకా ఎక్కువ రావాలి, బట్ మొత్తం అప్రాక్సిమేట్ గా మీకు 65,000 వస్తుంది. అంటే మరి దీని అంతా బాగానే ఉంది. ఆ /16 ఏంటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటి వచ్చి మీరేం చెప్పాను, ఐపీ అడ్రస్ అనేది 32 బిట్ అని చెప్పాను. 32 బిట్ బై 4 అంటే ఎంత అండి? ఇది ఒక ఆక్టెక్ట్, ఇది ఒక ఆక్టెక్ట్, ఇది ఒక ఆక్టెక్ట్, ఇది అంటే ఏంటి, మీకు చిన్నప్పుడు చదువుకున్నాం, ఎగ్జాక్ట్ గా తెలియదు ఏ క్లాస్ నాకు, బట్ ఇట్లా వస్తుంది అనమాట. 000 001 010 011 100 101 110 111. ఓకే, సో మీరు ఇది చూసారనుకోండి, 1 2 3 4 5 6 7 8 బిట్లు అనమాట. ఒక్కొక్క బిట్ ఎలా ఉంటుంది, 2 to the power వస్తుంది అనమాట. యాక్చువల్ గా అని చెప్పారు. మనం లెక్కల్లో నేను 3 సార్లు ఫెయిల్ అయ్యాను లెక్కల్లో. దయచేసి ఎట్లా వచ్చేసారని అడగొద్దు, గూగుల్ చేయండి. ఓకే, సో 32 64 128. సో ఇవన్నీ కూడారనుకోండి, యాడ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే 255 వస్తుంది. ఇలాంటి 8 బిట్స్ అనమాట యాక్చువల్ గా. సో కాబట్టి ఒక్కొక్కటి 8 బిట్ కాబట్టి 255 8 బిట్లు, 255 అంటే మీకు ఇంకో 8 16 కాబట్టి మనం 10.1.0.0ని ఇలా అనొచ్చు, 255 అనొచ్చు, లేదా షార్ట్ ఫామ్ లో వాళ్ళు /16 అంటారు. /16 అంటే ఇది ఒక 8 బిట్లు, ఇది ఒక 8 బిట్లు. అదే నేను ఇక్కడికి వచ్చి 10.1.1.0/24 అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే 255.255.255.0. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకో మెంటల్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నెంబర్ తగ్గితే ఐపీలు ఎక్కువ అవుతాయి, ఈ నెంబర్ పెరిగితే ఐపీలు తగ్గుతాయి. సో /16 అంటే అప్రాక్సిమేట్ గా మీకు ఎంత, 65K ఐపీ అడ్రసెస్ యాక్చువల్ గా. వేరాజ్ ఇక్కడికి వచ్చారనుకోండి, /24 అంటే మీకు 255 ఐపీ అడ్రస్. ఎందుకు నేను ఏం చెప్పాను, 255 ఉంటే ఇది కాన్స్టెంట్, 255 ఇది కాన్స్టెంట్, 25 అంటే మారడానికి లేదు, ఏదైనా మారితే ఇదే మారచ్చు. ఎక్కడి నుంచి 0 నుంచి 255 దాకా. సో కాబట్టి 255 అడ్రస్లు వస్తాయండి. సో ఇదన్నమాట మీకు బేసిక్ గా. దీన్ని సబ్నెట్టింగ్ అంటారండి, దీన్ని సబ్నెట్టింగ్ అంటారు. సో మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా రేపు ఈ రోజు ఇక్కడ మీరు చూసారా, మన రియల్ ఎస్టేట్కి వెళ్ళాం అనుకోండి, మన రియల్ ఎస్టేట్ ఓకే ఇక్కడ ఉంది. సో అయితే ఈ సబ్నెట్లు ఎప్పుడు కూడా సమానంగా ఉండాల్సిన పని లేదనమాట, ఎప్పుడు /24 ఉండాల్సిన పనిలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదే ఈ 1 2 3 4 5 6 7 8 9 ప్లాట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి సబ్నెట్ అనమాట, మీకు ఒక్కొక్కటి సబ్నెట్ అనమాట. సో మనం ఏం చేద్దాం, సబ్నెట్ 1 2 3 లాగా అన్ని తీసుకోండి యాక్చువల్ గా. ఓకే, ఒక్కొక్కటి సబ్నెట్ యాక్చువల్ గా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, మీరు చూసారు ఇది చిన్న ప్లాట్, ఇది పెద్ద ప్లాట్. అంటే ఇక్కడ వచ్చి నాకు ఇక్కడ ఒక 200 ఐపీలు కావాలా, ఇక్కడ ఒక 200 ఐపీలు కావాలా, కానీ ఇక్కడ వచ్చి 400 ఐపీలు కావాలా. అంటే మీ రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి కదా. సో డిపెండ్స్ అపాన్ మీ అప్లికేషన్ బట్టి ఐపీలు మారుతూ ఉంటాయి అనమాట యాక్చువల్ గా. సో ఇప్పుడు నేను ఏం చేయాలా, 200 కావాల్సిన చోట, లేకపోతే ఓ పని చేద్దాం, ఇక్కడ వచ్చి నాకు 30 ఐపీలు కావాలి, ఇక్కడ వచ్చి నాకు లెట్ మీ చేంజ్ ద కలర్ హోల్డర్, నాకు ఈ సబ్నెట్ లో 30 ఐపీలు కావాలండి. అలాగే ఈ సబ్నెట్ 2 లో 30 ఐపీలు కావాలా, సబ్నెట్ 3 లో మాత్రం బేసిక్ గా నాకు సమ్వేర్ లైక్ ఒక 100 ఐపీలు కావాలా. ఓకే, ఏం చేయాలి దానికి? సో చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ గా, చాలా మంది చేసేది ఏముందంటే ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేస్తుంటారండి. కిందకి వచ్చి మన మెయిన్ ప్లాట్ వచ్చి 10.1.0.0/16 మొత్తం ఎన్ని కావాలా, 3 సబ్నెట్లు కావాలా. బట్ నేనేం చెప్పాను, నాకు ఇక్కడ వచ్చి 30 ఐపీ అడ్రస్ ఇక్కడ కావాలి, 30 ఐపీ ఇక్కడ కావాలి, 100 ఐపీ ఇక్కడ కావాలి, ఇది నా రిక్వైర్మెంట్. సో కొంతమంది ఏం చేస్తారంటే సింపుల్ గా ఉండడానికి మొత్తం 3 సబ్నెట్లు కదా, ఓ పని చేద్దాం. ఫస్ట్ సబ్నెట్ వచ్చి 10.1.1.0/24, సెకండ్ వచ్చి 10.1.2.0/24, 10.1.3.0/24 ఇట్లా ఇచ్చేయండి అంటారు. ఇలా ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదండి. సో ఇలా ఇచ్చుకోవడంలో తప్పేం లేదనమాట. మీరు చూస్తే ఇదొకటి. ఇక్కడ ప్రాబ్లం ఏందో చెప్పగలరు ఎవరన్నా? ప్రాబ్లం ఏంటండి ఇక్కడ?
If it costs more than 200 IP addresses requirement ఉంటే ప్రాబ్లం అవుతుంది. లేదు ప్రాబ్లం ఏంటంటే నేను 30 ఐపీలు మనం ఫిక్స్ అయిపోయినాం యాక్చువల్ గా. సో కాబట్టి దాని యాక్చువల్ గురించి రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ అసైన్ చేస్తున్నాం. యాక్చువల్ రిక్వైర్మెంట్ 30 ఐపీస్. సో అవతల పులిహోర అడిగితే మీరు బిర్యానీ పెడుతున్నారు, అంతే వ్యత్యాసం, ఏం లేదు అక్కడ. ఓకే, సో కాబట్టి అడిగింది ఏంది 30 ఐపీలు, మీరు ఇస్తుంది ఏంది /24 అంటే ఎంత, మీరు ఇలాంటి కనుక్కోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని ఉంటుందండి. ఇక్కడ సబ్నెట్ క్యాలిక్యులేటర్కి వెళ్ళిపోయి నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేస్తాం అనమాట. సెలెక్ట్ చేసి నేనేమంటాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి 10.1.1.0 అని ఇచ్చి /24 అంటే ఎంత అండి, ఇక్కడ 255.255.255.0 కదా, ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి. మీకేమొచ్చినాయి ఐపీ అడ్రస్లు వచ్చి మీరు చూస్తే 254 అడ్రస్లు వచ్చి చూడండి. హోస్ట్ పర్ సబ్నెట్ వచ్చి 254 వచ్చింది. నాకు కావాల్సింది ఎన్ని, నాకు కావాల్సింది 30. మరి చేస్తాం, మీరు ఏముంది సార్ ఫ్రీయే కదా అనొచ్చు. చాలా మంది ఇబ్బందులు ఇరుక్కున్నారండి దీనివల్ల. అవసరం దానికంటే ఎక్కువ అప్లై చేసి చివరికి వచ్చేసరికి ఎన్వైరన్మెంట్ పెద్దదైపోయినప్పుడు ఐపీలు ఖాళీగా లేవు. సో కాబట్టి మీరు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే అడిగినంతా ఇవ్వడం నేర్చుకోండి బేసిక్గా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అది ఐపీ అడ్రస్లు అయినా డబ్బులైనా. ఓకే, సో ఇప్పుడు ఇతను 30 అడిగాడు, నేను ఏం చేయొచ్చు, 30కి దగ్గరలో ఏముంది, నేను 14 ఉంది, 30 ఉంది, ఇది ఇవ్వచ్చు బేసిక్గా. బట్ అయినా కూడా ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి 60 ఇస్తాను, 62 ఇస్తాను. సో కాబట్టి మనం ఇవ్వాల్సిన ఐపీ రేంజ్ వచ్చి ఇది. సో కాబట్టి ఇది చూడండి /26 ఇవ్వాలి, 24 కాదు. నేను ఏం చేయాలి, ఇతనికి నేను బేసిక్గా నేను ఇవ్వాల్సింది ఏంటంటే 10.1.1.0/26 ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు అతను వాడదగిన ఐపీస్ వచ్చి 60 ఐపీలు వస్తాయి. అంటే ఫ్యూచర్ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి కదా, అడిగినంత ఇస్తే కష్టం. ఇదన్నమాట ఈ రేంజ్ వస్తుంది. అలాగే దీనికి కూడా కావాలి మనకి ఏది, సెకండ్ ప్లాట్ కూడా కావాలి కదా. ఇది ఎక్కడితో అయిపోయింది, 63తో అయిపోయింది కదా. నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి 64 ఇచ్చాను అనుకోండి, మీకు చూస్తే. సో ఇది కూడా అనమాట సేమ్, కాకపోతే ఇది వచ్చి దీని సబ్నెట్ వచ్చి 10.1.1.64/26 అని ఇస్తాం. డోంట్ వరీ అండి, అర్థం కాకపోతే వదిలేండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, మీరు బుర్ర పాడు చేసుకోదు, అయ్యో ఏందో బాగా టఫ్ ఉంది అని చెప్పి. డోంట్ వరీ అబౌట్ దట్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. బట్ మీకు చెప్తున్నాను అనమాట ఒక నెట్వర్క్ ని. ఇక మిగిలింది ఏముంది యాక్చువల్ గా, నేను సో మీ లాస్ట్ వచ్చి 127 ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి 127 ఇచ్చేసామనుకోండి. 127 ఇచ్చి నేను ఏం చేస్తాను, నాకు ఏం కావాలో ఫర్ ఎగ్జాంపుల్ 100 కావాలి, 126 ఇచ్చాను అనుకోండి. సో మీరు చూస్తే యాక్చువల్గా దీని తర్వాత సరిపోదు, బెస్ట్ ఇంకో నెట్వర్క్ పోవాల్సింది యాక్చువల్గా, మీరు ఎక్కువ అయిపోతుంది అనమాట. సో 100 ఐపీలు కావాలి కదా, వర్కౌట్ కావట్లేదు ఇక్కడ. దాని బదులు మనం ఏం చేస్తాం 10.2కి వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగా మనం ఏం చేయాలంటే ఇలాగ మనం సబ్నెటింగ్ చేయాలి. అంటే ఇంత లోపలికి వెళ్ళి చేయలేండి మనం, మీకు అంత కన్ఫ్యూజ్ చేయను. బట్ ఏంటంటే సబ్నెటింగ్ అర్థం కావాలన్నమాట. ఒక నెట్వర్క్ ని, ఒక పెద్ద నెట్వర్క్ అంటే 10 ఎకరాల ప్లాట్ ని ఏ విధంగా 10 ఎకరాల ల్యాండ్ ని ఏ విధంగా ప్లాట్లుగా విడగొడుతున్నామో మనం, అలాగే 10.1 అని ఒక పెద్ద నెట్వర్క్, దాన్ని సూపర్ నెట్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. దాన్ని సూపర్ నెట్ అంటారు యాక్చువల్గా, పెద్ద అడ్రస్ స్పేస్ అనొచ్చు. దీని కొంతమంది ఏమంటారంటే నెట్వర్క్ టెక్నాలజీలో, సో మనం మామూలుగా AWS లో అడ్రస్ స్పేస్ అంటాం, SPSE ఆర్ కొంతమంది ఏంటంటే సూపర్ నెట్ అంటారు. దీన్ని సూపర్ నెట్ అంటారు యాక్చువల్గా. ఓకే, ఈ విధంగా దాన్ని విడగొడతాం అనమాట. అదే సబ్నెటింగ్, అంతకుమించి ఏమీ లేదండి. ఓకే, సో కాబట్టి ఈ సినారియోలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం VPC క్రియేట్ చేసేటప్పుడు /16 ఇస్తాం అనమాట. దానికి సంబంధించిన సబ్నెట్లు ఏం చేస్తాం, వెబ్ సర్వర్స్ అని ఇస్తాం. వెబ్ సర్వర్స్ అని ఒక సబ్నెట్ పేర్లు ఇచ్చుకుంటాం అనమాట. తర్వాత యాప్ సర్వర్స్, తర్వాత DB సర్వర్స్, ఇలా ఇచ్చుకుంటాం. ఇలా ఇచ్చుకొని మనం నెట్వర్క్స్ క్రియేట్ చేసుకొని సపరేట్గా మనం ఏం చేస్తామంటే దీని గురించి డిస్కషన్ పెడతాం అనమాట. యాక్చువల్గా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇదండి హై లెవెల్లో సబ్నెటింగ్ ఎలా జరుగుతుందంటే ఈ విధంగా జరుగుతుంది. ఎనీ క్వశ్చన్స్? నెట్వర్క్ అడ్రస్, హోస్ట్ అడ్రస్ అంటారు కదా. ఓకే, సో అదేం లేదండి. ఇక్కడ చూసారంటే వీళ్ళు ఇక్కడ మీకు చూస్తే వీళ్ళు రేంజ్ ఇస్తున్నారు చూసారా. ఈ రేంజ్ లో ఫస్ట్ IP అడ్రస్ వచ్చి ఎప్పుడు సబ్నెట్ ID అంటారండి, అంటే అది వాడం. అలాగే సో లాస్ట్ వచ్చి కూడా మీకు బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటాం అనమాట. ఆ రెండు వాడం. ఆ మధ్యలో వచ్చేదే మీకు ఏమవుతుందంటే
ఈ యూజబుల్ హోస్ట్ రేంజ్ అనమాట. AWS ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 10.1. ఇది ఉంది కదా, ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ IP అడ్రస్ ఏంటి? 0 కదా. ఇది వచ్చి బేసిక్ గా నెట్వర్క్ ఐడి అంటాం, ఇది వాడడం. తర్వాత 10.1.1. లాస్ట్ ఏంటి 255, ఇదేంటంటే బ్రాడ్కాస్ట్ ఐడి అంటాం, ఇది కూడా వాడడం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమవుద్దంటే 10.1.1 సారీ 1, 2, 3 ఈ 3 వచ్చి AWS రిజర్వ్ చేసి పెడుతుంది అనమాట, అంటే వాళ్ళ ఇంటర్నల్ కోసం. ఓకే, కాబట్టి మీరు యూజ్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే 10.1.1.4 to 254 దాకా వస్తుంది. ఓకేనా? క్వశ్చన్స్ అండి. ఒకవేళ సబ్నెటింగ్ అర్థం కాకపోతే వదిలేండి, ఇబ్బంది ఏం లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతమించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఏదో మనకి రావట్లేదు అని. క్వశ్చన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ లేకపోతే ప్రైవేట్ అండి? 10th తో స్టార్ట్ అయితే ఎప్పుడు కూడా అది ప్రైవేటే. పబ్లిక్ అనే మీకు ఆల్రెడీ చెప్పాను, 10, 172, 13, 172, 16. మీరు మళ్ళీ వీడియో చూసినప్పుడు అర్థం అవుద్దండి. క్వశ్చన్స్. సబ్నెట్ సేమ్ అట్లా లాస్ట్ జీరోస్ బట్టి డిసైడ్ అవుతుందా లేకపోతే ఎట్లా? సబ్నెట్ ఎప్పుడు కూడా ఇది మీ సబ్నెట్ దాన్ని ఏమంటారంటే ఈ ఎంత ఇస్తున్నారు దాన్ని బట్టి IP అడ్రస్లు వస్తాయి అనమాట. అంటే మీకు తెలియాలండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ వచ్చి మీకు 30 IPలు కావాలి. ఓకేనా? సో అడ్రస్ రేంజ్ ఏంటంటే 10.1.1 వాడదాం అనుకుంటున్నారు. /24 ఇస్తే ఏమవుతుంది మీకు? 254 IPs. సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 254 IPs వస్తాయి. /25 ఇస్తే అంటే సగం వస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఏంటి? /25 అంటే సగం కదా దాంట్లో. సో మీకు ఏమవుతుంది, అది కాస్త 122 అనుకోండి. ఓకే, సో 26 అంటే ఎంత వస్తుంది దాంట్లో? సమ్వేర్ లైక్ ఒక 60లో రావచ్చు నాకు తెలిసి. ఓకే, మీకు ఒక 60లో వస్తుంది. అదే /27 ఎంత వస్తుంది? దాంట్లో సగం అంటే 30. కాబట్టి మీకు /27 సరిపోతుంది మీ రిక్వైర్మెంట్ కి అని డిసైడ్ అవ్వచ్చు మీకు. ఓకే, తెలియకపోతే సబ్నెట్ క్యాలిక్యులేటర్ వాడండి. సార్ AWS రిజర్వ్ IPs అంటే ఎలా సార్? అదే 1, 2, 3 అన్నారు కదా. అంటే వాళ్ళు గేట్వే కోసం ఇంటర్నల్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, మీరు ఇది తీసుకోండి. యాక్చువల్ గా మీరు చూసంటే డిఫాల్ట్ గేట్వే 10.1.1.1 నుంచి చూడండి, అలాగా 1, 2, 3 వాళ్ళు ఆక్యుపై చేసి పెట్టుకుంటారు వాళ్ళ ఇంటర్నల్ యూస్ కోసం. మనం 4 నుంచి వాడతాం. ఓకే సార్, ఓకే. రైట్, సరే. సో ఇదండి మనకి IP అడ్రసింగ్ గురించి, సబ్నెటింగ్ గురించి. ఇది నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే VPCకి వద్దాం. సో VPC అంటే ఏంటి, ఏం చేద్దాం, సో అది ఎలా క్రియేట్ చేయాలా, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి మనం చూడాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే అసలు VPC ఎందుకు, పర్పస్ ఏంటి, సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ దానికి ఏంటంటే మీరు పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అంటే అర్థం చేసుకోవాలండి. పబ్లిక్ క్లౌడ్ అంటే అర్థం ఏంటంటే బేసిక్ గా ఎలా చెప్పొచ్చు అంటే పబ్లిక్ పార్క్ లాగా అనుకోండి. యాక్చువల్ గా ఇప్పుడు పబ్లిక్ పార్క్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరేంటి, బెంగళూరులో దీని పేరేంటి, లాల్ బాగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ NTR గార్డెన్స్ ఉంది బేసిక్ గా. సో మనం ఏం చేయొచ్చు, నాకు రెండు తెలుసు కాబట్టి దానికి ఎవరన్నా పోవచ్చు. ఇప్పుడు దాంట్లో ఎవరన్నా పోయి దాని లోపల పోయి మీరు చూడొచ్చు, కూర్చోవచ్చు, రిలాక్స్ అయ్యి రావచ్చు. ఓకే, అలా కాకుండా జగన్ లోటస్ పాండ్కి పోతారన్నారు అనుకోండి, లేకపోతే క్యాంప్ కార్యాలయానికి పోయేసి కూర్చొని నేను పార్క్లో కూర్చొని వస్తానంటే ఒప్పుకోరు అక్కడ. బేసిక్ గా ఎందుకు, బేసిక్ అది ప్రైవేట్ కాబట్టి, అసలు ప్రైవేట్ ప్రాపర్టీ. అలాగే క్లౌడ్ లో కూడా మీకు పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అని 2 ఉంటాయి యాక్చువల్ గా. సో పబ్లిక్ క్లౌడ్ ఏంటి, యాక్చువల్ గా పబ్లిక్ క్లౌడ్ అనేది మీకు ఎవరైనా దాని మీద పెట్టొచ్చు. అంటే ఏంటి, మీరే ఉండొచ్చు, లేకపోతే మీ పక్కింటి ఆయన ఉండొచ్చు, TCS అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఆ క్లౌడ్ ను వాడుకోవచ్చు. అందుకే మీకు AWS అయినా, అజ్యూర్ అయినా, GCP అయినా ఇవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్స్ కింద వస్తాయి. ప్రైవేట్ క్లౌడ్ అంటే దేని కింద వస్తుందంటే మీ కంపెనీ వరకు మాత్రమే యూజ్ అవుతుంది. అదేంటంటే మీరు కొన్ని డిఫరెంట్ ఉన్నాయి, ఓపెన్ స్టాక్ అని కొన్ని ఉన్నాయి, మీ కంపెనీ వరకు ఇంటర్నల్ గా మాత్రమే మీరు యూజ్ చేసుకుంటారు, బయట నుంచి ఎవరు డిప్లాయ్ చేయరు. అది ప్రైవేట్ క్లౌడ్ అంటారు. దాన్ని వదిలేదు, దాంతో మనకి పనే లేదు యాక్చువల్ గా. ఓకేనా? నౌ పబ్లిక్ క్లౌడ్ అన్నప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే, మనం సేమ్ పబ్లిక్ పార్క్ లో కూడా ఏం చేస్తాం, ఉన్న పబ్లిక్ పార్క్ లో చెట్లు ఉంటాయి, చెట్ల కింద మనం ఒక రిలాక్స్ అవుతున్నాం అనుకోండి, కూర్చొని కాస్త పిల్లల్ని తీసుకెళ్ళి ఆడించడానికి అంతా కూడా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైనా రావచ్చు అక్కడికి, ఎవరైనా కూర్చోవచ్చు యాక్చువల్. అవునా? అయితే సో మన కన్సర్న్ ఏంది,
పిల్లలతో పబ్లిక్ పార్క్ పోయినప్పుడు మనం ఏం చేస్తాం బేసిక్ గా వాళ్ళ ఒక కంట కనిపెట్టి ఉంచుతాం ఏం జరుగుతుందో ఏమో ఎవరు వస్తాడో ఏమో మనకేం తెలుసు. అదే మన అపార్ట్మెంట్ లోపల అనుకోండి పోయి ఆడుకుంటారా అంటాం. అపార్ట్మెంట్ లోపల పార్క్ అయితే పోయి అడిగిన సెక్యూరిటీ ఉంటాడు, ఎవరంటే వాళ్ళు బయట లోపల రారు కాబట్టి. పబ్లిక్ పార్క్ లో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం. అలాగే పబ్లిక్ క్లౌడ్ లో కూడా మనకి ఇప్పుడు 2 సర్వర్లు పెట్టారు అనుకోండి. మీరు సర్వర్ పెట్టారు, నేను సర్వర్ పెట్టారు. మీ సర్వర్ ని నేను, నా సర్వర్ మీరు చూడలేరని గ్యారెంటీ ఏంటి? మరి సెక్యూరిటీ ఏంటి? అలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అవన్నీ సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే విపిసి వాడతామండి. ఓకే, దాన్ని సాల్వ్ చేయడానికి మనం విపిసి. సో మీరు ఆల్రెడీ నేను పెట్టిన గూగుల్లో పెట్టింది యూట్యూబ్ లో పెట్టింది చూసి ఉంటారని అనుకుంటున్నాను. చాలా మంది అది చూసి ఇక్కడికి వచ్చి ఉంటారు బేసిక్ గా వాట్ ఈస్ విపిసి అని చెప్పి. బట్ ఎనీవే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నా ధర్మం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు వచ్చింది ఎంఎస్ పెయింట్ కదా, సారీ. నౌ సో ఇద్దరు కార్పొరేట్స్ తీసుకోండి. యాక్చువల్ గా ఇద్దరు కార్పొరేట్స్ అంటే నేను బేసిక్ గా ఇప్పుడు ఏం తీసుకుంటానంటే టాటా గానీ, మహీంద్రా అండ్ మారుతి, ఈ 3 తీసుకున్నాం. యాక్చువల్ గా 3 కార్ కంపెనీస్ తీసుకుందాం. ఓకే, సో నాకేం కావాలి ఇక్కడ? మీకు ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తుంటే యూట్యూబ్ లో యాక్చువల్ గా నా ఛానల్లో ఫైన్ సేమ్ అదే రిపీట్ చేయబోతానండి. నేను స్పెషల్ గా ఏం చెప్పను. నా ఇది ఒక రీజన్ అండి. ఓకే, ఈ రీజన్ ఏంటి? యుఎస్ ఈస్ట్ 1 అంటాను. యుఎస్ ఈస్ట్ 1 అంటాను. యాక్చువల్ గా యుఎస్ ఈస్ట్ 1 లో నాకు దగ్గర ఏమున్నాయి? 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. 6 ఉంటాయి యాక్చువల్ గా. బట్ నేను 3 టెస్టింగ్ కోసం 3 తీసుకుందాం అనుకుందాం. ఓకే, నాకు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి. సో మీకు తెలుసు అవైలబిలిటీ జోన్స్ అనేది బై డిఫాల్ట్ గా అండర్లైన్ లో అన్ని కనెక్ట్ అయిపోయి ఉంటాయని మీకు తెలుసు. యాక్చువల్ గా మీరు ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా మనం, అవునా? సో నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి ఈ 3 కూడా కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 3 కార్పొరేట్లు ఉన్నారు కదా, 3 కార్పొరేట్లు ఏం చేస్తారంటే మనకి వీటి లోపల మీకు ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి. అంటే వాళ్ళ సిస్టమ్స్ దీంట్లో పెట్టుకుంటున్నారని మీరు అనుకోండి యాక్చువల్ గా. ఓకే, సో టాటా గానీ అందరూ కూడా. సో నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో వచ్చి ఇక్కడికి వచ్చి మనకి ఇమాజిన్ ఇది వచ్చి టాటా సర్వర్ అనుకోండి. సో ఇది టాటా సర్వర్ అనుకుందాం. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి 3 లొకేషన్లో కూడా ఇంకోటి వచ్చి మారుతి, ఇంకోటి వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మహీంద్రా అనుకుందాం యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మారుతి అంటాను. ఓకే, మారుతి అంటాను. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఏమంటాను, ఇది వచ్చి మిస్టర్ మహీంద్రా అనుకుందాం. రైట్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ. ఎందుకంటే ఒకదానికి కమ్యూనికేట్ కాగలదు. మీకు అదొక పెద్ద వచ్చిన ఇబ్బంది ఏంటంటే మీకు అన్ని కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఒకదానికి కమ్యూనికేట్ అవుతుంది, విచ్ ఈస్ ఏ ఫస్ట్ ఇష్యూ. సో కాబట్టి నేను దాన్ని లిస్ట్ అవుట్ చేస్తాను. ఏమంటాను, ఇక్కడికి వచ్చి మీకు చేసి ఇట్స్ ఏ ఫస్ట్ వచ్చి సెక్యూరిటీ ఇష్యూ అంటాను. ఇష్యూ యాజ్ ఆల్ సర్వర్స్ కెన్ రీచ్ ఆల్. సెకండ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ టాటా సర్వర్ వచ్చి టాటా సర్వీస్ 10.1.1.100 వాడుతుంది అనుకోండి. మారుతి కూడా అప్పుడు 10.1.100 వాడలేదన్నమాట, ఇంకేదో వాడుకోవాలన్నమాట. వీళ్ళు 10.1.100 వాడితే మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది యాక్చువల్ గా. ఓకే, సో నేను పోయి మారుతి ఓ పని చేయి, నువ్వు టాటా ఆల్రెడీ 10.1.100 వాడేసింది, నువ్వేం చేస్తావు 10.1.200 వాడుకో అంటే మారుతి బేసిక్ ఏంటంటే వాడు ఆల్టో పోయి తను గుద్దిస్తాడు బేసిక్ గా. ఓకే, నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి. సో కాబట్టి ఇక్కడ ఐపీ ఓవర్లాపింగ్ ఇష్యూస్ వస్తాయి. సో ఒకరే సేమ్ ఐపీస్ వాడడానికి లేదనమాట. ఓకే, ఇక్కడ వచ్చి ఇష్యూస్ వస్తాయి అనమాట.
సో థర్డ్ ఏంటంటే మీకు బేసిక్గా ఒకదానికి రీచ్ అవుతుంది కాబట్టి మీకు ఏం చేయాలి, మీకు అవన్నీ డిఫరెంట్ ఐసోలేట్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఐసోలేషన్ మీకు ఏంటంటే అసలు యాక్చువల్ ఫస్ట్ది లాస్ట్ థర్డ్ ఒకటే, బట్ ఐసోలేషన్ ఈజ్ రిక్వైర్డ్ బేసిక్గా. రెండు ఒకటే బట్ అవసరం లేదు. ఫస్ట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ ఐపీ ఓవర్ ల్యాపింగ్ ఇష్యూస్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దీన్ని సాల్వ్ చేయడానికి అంటే నేనేమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొంతమంది డౌట్ వస్తుంది, టాటాకి సపరేట్ అకౌంట్ ఉంటుంది, మారుతికి సపరేట్ అకౌంట్ ఉంది. నేను మల్టిపుల్ అకౌంట్స్ గురించి మాట్లాడలేదండి. ఇమాజిన్ నేను ఒక వెండర్ని ఈ 3 టాటా సర్వరు, మారుతి సర్వరు, మహీంద్రా సర్వర్ నేను మేనేజ్ చేయాలనుకుంటున్నాను వాళ్ళ కోసం. సో లైక్ టీసీఎస్ ఆర్ ఐబిఎం లాగా. అటువంటిప్పుడు ఈ ఇబ్బంది వస్తుంది అనమాట. మరి నేను ఎలా చేయాలి ఇప్పుడు, నాకు ఈ ఐపీ ఓవర్లాప్ ఇష్యూలు రాకూడదు, అంతా బాగుండాలి అనుకుంటే దానికోసం మనం ఏం చేస్తామంటే, నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి తీసేస్తానండి, మీకు తీసి పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పబ్లిక్ లోనే ఈ రీజియన్ లో మనం ఏంటంటే సపరేట్ గా ఒక లాజికల్ బౌండరీ క్రియేట్ చేయాలి. లాజికల్ బౌండరీ అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా లేని, ఇప్పుడు మీరు ఒక క్లాస్ లో ఉన్నారనుకోండి, మాస్టర్ ఉన్నారనుకోండి, ఓకే. సో మీకు ఏమవుతుందంటే, సో ఆయన మాస్టర్ కాబట్టి మనం ఒకే క్లాస్ లో ఉన్నంత కాబట్టి ఒరే పోరానంగా బేసిక్ గా సో మర్యాద ఉంటుంది. ఇద్దరు ఒకే క్లాస్ లో, కానీ దర్ ఇస్ అ లాజికల్ బౌండరీ. అంటే ఆయన చుట్టూ ఒక మర్యాదని ఒక దాన్ని ఏమంటారు, ఇన్స్పెక్టర్ దయాలాగా చుట్టూ వైఫ్ ఎలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒకటి ఏంటి మర్యాద అనేది, కాబట్టి దాన్ని దాటిపోయి మనం చెయ్యేసి మాట్లాడంగా. సో అలాగే మనకి ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ అవైలబిలిటీ జోన్స్ మీదుగా మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా ఒక లాజికల్ బౌండరీ క్రియేట్ చేస్తామండి. ఇది 3 అవైలబిలిటీ జోన్స్ యాక్చువల్ గా. సో నేను US-East-1A 1B మీకు 1C. మీకు 1A 1B 1C యాక్చువల్లీ. సో మీరు ఏం చేస్తారు, ఈ విధంగా 3 అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటారు యాక్చువల్గా. నా ఈ 3 అవైలబిలిటీ జోన్స్ లో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఒక లాజికల్ బౌండరీ క్రియేట్ చేయాలి. లాజికల్ బౌండరీ అంటే ఏంటంటే ఒక్కొక్క కస్టమర్ కి సపరేట్ గా ఒక లాజికల్ బౌండరీ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ విధంగా 1 2 3 ఇలా మూడు లాజికల్ బౌండరీ క్రియేట్ చేసి, ఎందుకు క్రియేట్ చేశాను, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేయాలన్నమాట యాక్చువల్ గా. అంటే అర్థం ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ టాటాకి, సో ఇది వచ్చి మనకి బేసిక్ గా మారుతికి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఇదేం చేస్తాము, టాటా, మారుతి యాజ్ వెల్ యాజ్ మహీంద్రా. సో ఇలా మనకి 3 డిఫరెంట్ ఎంటిటీస్ క్రియేట్ చేస్తాం. దీన్ని మనం సింపుల్ గా AWS భాషలో ఏమంటామంటే విపిసి అంటామండి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాం. అంతకు మించి ఏమి లేదు. ఓకే, టాటా విపిసి, మారుతి విపిసి అండ్ మహేంద్ర విపిసి అంటాం యాక్చువల్ గా. సో ఈ విపిసి వల్ల మనకు ఒరిగేది ఏంటి యాక్చువల్ గా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చి సెక్యూరిటీ ఇష్యూస్ ఆల్ సర్వర్స్ కెన్ రీచ్ అవ్వాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తానంటే ఇక్కడ టాటా సర్వర్లు పెడతానండి, తీసుకొచ్చి 3 సర్వర్లు పెడతాను అనమాట. ఓకే, ఒక దాంట్లో ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ ఇలా 3 సర్వర్లు పెడతాను. ఓకే, సో అలాగే మనం ఏం చేస్తాం, ఐ థింక్ కలర్ మారుద్దో లేదండి తీసేద్దాం. సో ఇక్కడికి వచ్చి మనం మారుతికి కూడా మనం ఏం చేస్తాం, 3 సర్వర్లు పెడతాం ఇక్కడ. అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఈ 3 వచ్చి ఇవేంటంటే ఇంటర్నల్ గా మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, లెట్ మీ పుట్ వన్ మోర్, ఇంకోటి ఉంది కదా, సో ఇది తీసుకుందాం.
ఇలా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి విపిసి క్రియేట్ చేసామనుకోండి, బై డిఫాల్ట్ గా 2 విపిసిల మధ్య కమ్యూనికేషన్ ఉండదు. డిఫాల్ట్ గా ఉండదు. మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అది వేరే, తర్వాత మాట్లాడతాం విపిసి పీరింగ్ అని చెప్పి. కానీ బై డిఫాల్ట్ గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇవన్నీ కమ్యూనికేట్ అవుతాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఒకదాని కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఇట్లా ఇట్లా కమ్యూనికేట్ అవుతాయి యాక్చువల్ గా, కానీ ఇవి కమ్యూనికేట్ కావు. నో, ఇలా బిట్వీన్ ద విపిసిస్ మీకు కమ్యూనికేట్ కావు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, టాటా సర్వర్ మారుతికి పోదు, మారుతి సర్వర్ మహీంద్రాకి పోదు, మహీంద్రా కూడా మిగతా వాటికి పోదు. మీకు సపరేట్ బౌండరీ ఉండిపోతుంది. కాబట్టి మన ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇక్కడ. రెండో ప్రాబ్లం ఏంటంటే ఐపీ ఓవర్లాపింగ్ ఇష్యూస్ అండి. ఈ ఐపీ ఓవర్లాపింగ్ కూడా మనం ఏం చేయొచ్చు యాక్చువల్ గా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఓకే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, 2 విపిసి ఉన్నాయి. ఇది ఒక విపిసి ఉంది, దీనికి ఐపీ ఉంది 10.1 ఉంది. ఇక్కడ కూడా ఇంకొక విపిసి ఉంది. ఓకే, ఇది ఏంటి యాక్చువల్ గా డిఫాల్ట్ విపిసి ఆర్ దీని పేరు ఏమిద్దాం, ఓ పని చేద్దాం, ఎల్లో విపిసి అందాం. ఓకే, సో మీకు ఎల్లో విపిసి అండ్ గ్రీన్ విపిసి తీసుకున్నాను అనుకోండి, 2 సేమ్ ఉన్నాయి చూడండి యాక్చువల్ గా. సో ఉండొచ్చు అనమాట, ఇట్ విల్ యాక్సెప్ట్, ఇబ్బంది ఏం లేదు అనమాట. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, మనకి ఐపీ ఓవర్లాపింగ్ ఇష్యూ కూడా పోతుంది. అంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఒక సర్వర్ కి 10.1.1.100 సేమ్ ది మల్టిపుల్ సర్వర్స్ కి ఇవ్వచ్చు. నాకు ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు ఇబ్బంది వస్తుంది అంటే, మీరు ఈ 2 సర్వర్లు కమ్యూనికేట్ చేసుకోండి, అప్పుడు ఇబ్బంది వస్తుంది. మామూలుగా ఏ ఇబ్బంది లేదండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే, సో కాబట్టి మన 2 ఇష్యూలు కూడా మనకి ఇక్కడ సాల్వ్ అయిపోతాయి. సో కాబట్టి విపిసి అనేది ఏంటి, బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు విఎక్స్లాన్ వాడుతున్నారు, ఎస్డిఎన్ వాడుతున్నారు, మనకు అనవసరం అండి ఏం వాడుతున్నారు బ్యాక్ ఎండ్ లో, తెలుసుకుని కూడా చేసేదేం లేదు యాక్చువల్ గా. వెనకేందంటే వాళ్ళు సాఫ్ట్వేర్ డిఫైన్ నెట్వర్క్ వాడి ఇది పాసిబిలిటీ ఉందన్నమాట. బట్ మీకు అండర్స్టాండ్ కావాల్సింది ఏంటంటే, నేను 3 విపిసిలు క్రియేట్ చేసి దాంట్లో మూడు సర్వర్లు పెట్టానంటే 3టికి సేమ్ ఐపీ ఉండొచ్చు అండ్ దే విల్ నాట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అది మాత్రం మనసులో పెట్టుకోండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇక్కడ, డౌట్స్ అండి? ఫస్ట్ అవైలబుల్ జోన్ కనుక ఇప్పుడు ఈస్ట్ 1 year డౌన్ అయితే అది మళ్ళీ ఇంపాక్ట్ ఉంటుంది కదా, అయినా కూడా సేమ్ విపిసి లో ఉన్నా కూడా. ఫస్ట్ నేను రీజన్ అంతా డౌన్ అయిపోతుంది గురించి నేను మాట్లాడలేదండి, అది పక్కన రీజన్ కాదు, అది ఒక ఈస్ట్ 1 year ఐఎమ్ సేయింగ్ లైక్ టాటా విపిసి నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాను, పోతే పోతుంది కదా, పోతుందండి, ఫెయిల్ అయిపోతుందండి. ఎస్, ఓకే. క్వశ్చన్స్ అండి? సార్ ఇప్పుడు విపిసి క్రియేట్ చేయకముందు ఈ టాటాకి, మారుతికి, మహీంద్రాకి డిఫరెంట్ ఐపీస్ ఇస్తాం కదా, అప్పుడు అసలు విపిసి క్రియేట్ చేయకముందు ఎట్టిస్తారండి ఐపీలు అసలు? ఓకే, అంటే మరి వాళ్ళు ఎలా కమ్యూనికేట్ అవుతారు, కామన్ ఐపీతో కమ్యూనికేట్ అవుతారా? అట్లా కాదు, బేసిక్ గా ఎవరితో ముగ్గురు ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ముగ్గురు ఒకరినొకరు కాదు, యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఈ రీజన్ కి ఎలా కమ్యూనికేట్ అవుతారు? సపరేట్ ఐపీ ఉంటుంది, దానికి సపరేట్ గా ఐపీ ఉంటుంది. సో కాబట్టి పబ్లిక్ ఐపీస్ ఉంటాయి. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అక్కడ ఏమి కనెక్ట్ అవ్వచ్చు. మరి అలాంటప్పుడు సపరేట్ ఐపీ ఉన్నప్పుడు ఒకరి ఐపీని ఒకరు యాక్సెస్ చేయగలరా? చూడండి, ఇక్కడ 3 విపిసిలు ఉన్నాయి. 3 విపిసిలు ఒకదానికి సంబంధం లేదు. ఇంకోటి ఏమవుద్దంటే, టాటా అనే విపిసికి వాళ్ళ ఆఫీస్ కి ఇంటర్నెట్ కనెక్షన్ కి 2 మధ్య విపిఎన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. అలాగే మారుతికి వాళ్ళ ఆఫీస్ కు ఉంటుంది, మహీంద్రాకి వాళ్ళ ఆఫీస్ కు ఉంటుంది. 3 డిఫరెంట్ ఆఫీసులకు ఉంటుంది. కాబట్టి ఎవరి విపిసి వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయగలరు, ఇంకోటి దాన్ని యాక్సెస్ చేయలేరు. అండ్ విపిసి లిమిటేషన్స్ ఏంటంటే, అంటే లైక్ అక్రాస్ ఓన్లీ అవైలబిలిటీస్ జోన్ చేయొచ్చా, లేకపోతే అక్రాస్ రీజన్స్ కూడా మనం చేయొచ్చా? మీకు ఈ ఫండమెంటల్ అర్థమైతే దానికి వెళ్దాం తర్వాత. ట్రాఫిక్ రౌట్ ఇప్పుడు ఇక్కడ నుంచి పబ్లిక్ ఐపీ వెళ్ళి పబ్లిక్ ఐపీకి వెళ్ళి మళ్ళీ పబ్లిక్ ఐపీ నుంచి మళ్ళీ ప్రైవేట్ ఐపీకి వస్తుందా? ట్రాఫిక్ రౌటింగ్ ఎలా ఉంటుంది? వెయిట్ చేయండి కొంచెం, ఇంకా నేను ఇంటర్నెట్ గేట్వే దాకా రాలేదు. సో జస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాంట్లో డౌట్ ఉందా? విపిసి అండ్ విపిఎన్ వన్ అండ్ ది సేమ్? లేదండి, వేరే ఇట్స్ డిఫరెంట్.
సార్ ఇప్పుడు టాటా విపిసికి మారుతి విపిసికి సేమ్ ఐపీ రేంజ్ ఇచ్చిన కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్ ఇది? మీకు ఆల్రెడీ చూపించాను కదండి, దాంట్లో చూపించాను కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా, క్రియేట్ చేశాను కదా, మీకు లైవ్ గానే చూపించాను కదా. సో ఎస్ చేస్తుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీకు ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే ఆ రెండు కలపాలని ట్రై చేస్తే, అంటే దానికి దీనికి కమ్యూనికేషన్ పెట్టాలని ట్రై చేస్తే అప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది, యాక్సెప్ట్ చేయదన్నమాట. మామూలుగా అయితే మీ ఇష్టం ఎస్ పెట్టుకోవచ్చు, సేమ్ ఐపీతో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండి. It's like a different sections in the same school, correct? Same class. అర్థం Like కాదు, they'll have the different sections in the same class, correct? Like they'll have the same roll numbers, correct? అంతే. Like IP number. హర్ష, ఇప్పుడు సపోజ్ టాటా విపిసి మనం ఒక ఐపీ ఇచ్చాము, మారుతి రెండు సేమ్ ఐపీ ఇచ్చాము. ఇన్ ఫ్యూచర్ సపోజ్ రెండు కంపెనీస్ టైఅప్ అయ్యాయి, రెండు కంపెనీస్ కమ్యూనికేట్ అవ్వాలి. సో దానికి ఎలా ఇప్పుడు మరి ఫిక్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని ఐపీస్ అలాట్ చేసి ఉంటాం కదా. ఏం టాటాకి అన్ని లేదండి, ఐపీ వెరీ సింపుల్. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే అవతల మార్చుకోవాలి దాని ఐపీ, అంతే, అంతమించి లేదు. నేను ఫిక్స్ చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే దట్ ఈస్ అన్ ఐపీ కాన్ఫ్లిక్ట్ యాక్చువల్గా. సో కాబట్టి సో మామూలుగా అలా చేయరు, ప్లానింగ్ లో తెలుస్తుంది ముందే మనం. సో కాబట్టి సో రేపొద్దున ఉంది అనుకుంటే ఏం చేయాలి, ఎవరో ఒకరు మార్చుకోవాలండి. సో ఎవరు మారుస్తారు? సో ఆబ్వియస్ గా ఎవరైతే తక్కువ వాడు మార్చుకుంటాడు. నెక్స్ట్. లేరండి విపిసిస్? ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం? చెప్పండి చెప్పండి. సార్ ఇవి విపిసి చెప్పినవన్నీ కూడా లోకల్ ఐపీసే కదా సార్? అవునండి, అంటే ప్రైవేట్ ఐపీస్, లోకల్ ఐపీస్ కాదు, ప్రైవేట్ ఐపీస్. ప్రైవేట్ ఐపీసీ. ఎస్, పబ్లిక్ ఐపీస్ వాడుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే పబ్లిక్ ఐపీస్ వాడితే ఏమవుద్దంటే రేపొద్దున, ఓకే, సో దాన్ని ఏమంటారు, పబ్లిక్ ఐపీస్ మీరు యూజ్ చేస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది అనమాట. సార్ మనం ఒక్కోసారి మన నెట్వర్క్ నుంచి బయట నెట్వర్క్ ది కనెక్ట్ అవ్వకపోతే ఫైర్ వాల్ రిక్వెస్ట్ అని పెడతాం కదా, అది పబ్లిక్ ఐపీ కింద వస్తుంది? బేసిక్ గా బయటికి లేకపోతే పబ్లిక్ ఐపీ కిందే వస్తుంది. పబ్లిక్ ఐపీ కావాలి అయితే కష్టం అనమాట. యా, అదే మన నెట్వర్క్ నుంచి ఆ నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి ఒకసారి మనకి కనెక్ట్ అవ్వదు, సో అప్పుడు మనం ఫైర్ వాల్ రిక్వెస్ట్ పెడతాం కదా, సో అది పబ్లిక్ ఐపీ కింద వస్తుంది కదా, అది క్వశ్చన్. చూద్దాం అండి, నేను చూడాలి యాక్చువల్ గా. సార్ ఇప్పుడు పబ్లిక్ ఐపీ మనీ వేసుకొని కొనుక్కుంటాము, ప్రైవేట్ ఐపీ ఇంటర్నల్ గా మనం ఎన్న ఇచ్చుకోవచ్చు? 65,000 ఇచ్చారు కదా, దాని లోపల ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, అది కానీ పబ్లిక్ మాత్రం మనం కొనుక్కుంటాం. మీకు ఛార్జెస్ పడతాయి. ఎస్, పబ్లిక్ ఛార్జెస్ పడతాయి, మీకు తర్వాత తెలుస్తుంది. నేను ఎలాస్టిక్ ఐపీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, థాంక్స్. హర్ష, ఇది ఒక విపిసికి ఒక రేంజ్, సపోజ్ ఒక రేంజ్ /16 అని మనం ఆల్రెడీ అలాట్ చేసాము. సో దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు అండి? సో ఎలా అంటే తర్వాత తెలుస్తుంది, చేసుకోవచ్చు. ఇది మీరు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు కదా విపిసి అండ్ ప్రాక్టికల్ చేయడానికి ఏం లేదండి, ఇక్కడికి వచ్చి ఎడిట్ సైడర్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కావాల్సిన యాడ్ చేసుకోండి, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఓకే, మీకు ఏం కావాలి యాడ్ చేసుకోవచ్చు, వెరీ సింపుల్. మీరు దాన్ని ఎక్స్పాండ్ చేయలేరు, ఇప్పుడు 10.1 ఎక్స్పాండ్ చేయలేరు, అది ఫిక్స్డ్, దాన్ని టచ్ చేయలేరు మీరు. సో మీరు కౌంట్ అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు, దానికి ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేయలేరు, చేంజ్ చేయలేరు మీరు. ఇప్పుడు /16 అనుకోండి, దాన్ని /17 చేయడం కుదరదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే విపిసి క్రియేట్ చేద్దామండి. యాక్చువల్ గా విపిసి క్రియేట్ చేసి చెక్ చేద్దాం ఏంటి సంగతి అని చెప్పి. దానికోసం ఏంటంటే ఫస్ట్ మనం సో స్టెప్స్ కొన్ని ఉంటాయండి. నేను ఏం చేస్తానంటే హలో ఎస్ హలో అన్న, ఇప్పుడు /16 బదులు /18 ఇస్తే అప్పుడు ఏమైతుందన్న? ఇంకా ఎక్కువ వస్తాయి కదా ఐపీస్? ఓహో, మీరు వినలేదా? నెంబర్ తగ్గితే ఫస్ట్ వినండి, పెరుగుతాయి. /16 /18 దేంట్లో ఎక్కువ ఉంటాయి ఐపీలు? 16 ఎక్కువ ఉంటాయి. నెంబర్ తగ్గితే ఐపీలు పెరుగుతాయి, నెంబర్ పెరిగితే ఐపీలు తగ్గుతాయి. మీరు /18 ఇస్తే నెంబర్ ఐపీలు తగ్గుతాయి, పెరగడం కాదండి. /8 ఒప్పుకో తీసుకోవడానికి. /16 లాస్ట్ అండి AWS లో. అజూర్ అయితే మీకు /8 వస్తుంది అనమాట. AWS వచ్చేసరికి /16 లాస్ట్. ఓకే,
ఓకే. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. యాక్చువల్గా మీరు చూసినట్లయితే మనం ఏంటంటే విపిసి క్రియేట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం ఇక్కడ. సో అంటే ఎలాగా అంటే ఫస్ట్ మనం విపిసి పేరేంటి, కొంచెం ఫాంట్ మరీ పెద్దగా ఉంది. Give me 1 minute. ఓకే, సరే. ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు విపిసి వచ్చి ఇక్కడ డిసైడ్ విపిసి నేమ్ అంటాము, క్రియేట్ ఏ న్యూ విపిసి అంటాము. ఫర్ విపిసి నేమ్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ ఎనేబుల్. సో లెట్ మీ వర్డ్ వ్రాప్ అంటాను. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం విపిసి పేరు డిసైడ్ అవ్వాలండి. డిసైడ్ అయిపోయి మనం ఏ రేంజ్ /16 లాస్ట్, 16/15 ఇవ్వడం కూడా కుదరదు. ఏడబ్ల్యూఎస్ వచ్చి /16 నుంచే స్టార్ట్ అవుతుంది, మాక్సిమం /29 అనుకుంటాను. ఓకే, సో ఫస్ట్ విపిసి క్రియేట్ చేస్తాము. విపిసి క్రియేట్ చేసి దాని లోపల సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. అదేందో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా విపిసి క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఓన్లీ విపిసి వరకు క్రియేట్ చేసి చూపిస్తానండి. ఇన్స్టెన్స్ అంతా కూడా రేపు చేద్దాం, యాక్చువల్గా రేపటి క్లాస్ లో ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ విపిసి క్రియేట్ చేయాలా. బై డిఫాల్ట్ మీరు మీ అకౌంట్ లో మీరు 5 విపిసిలు మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. 5 కంటే ఎక్కువ క్రియేట్ చేసుకోవాలంటే రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెడితేనే పనిచేస్తుంది. ఓకే, రిక్వెస్ట్ పెడితేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ విపిసి అంటాను. క్రియేట్ ఏ విపిసి అని చెప్పి నేనేమంటాను, AWS B24-VPC అంటాను. యాక్చువల్గా ఇచ్చి ఇక్కడ రేంజ్ ఇవ్వాలి. యాక్చువల్గా 10.1.0.0/15 అని ఇచ్చాను అనుకోండి. ఏమంటుంది యాక్చువల్గా మీరు చూస్తే /16 నుంచి 28 లాస్ట్ అండి, 28 దాకా తీసుకోవాలి. తప్పితే దానికి ముందు వెనక తీసుకోకూడదు. మీరు /16 ఇచ్చుకోవచ్చు, లేకపోతే 172.16.00/16 ఇవ్వచ్చు. సో అది తీసుకుంటుంది. 17 ఇవ్వచ్చు, అది 31 దాకా ఇవ్వచ్చు, లేకపోతే 192.168.0./16 ఇవ్వచ్చు. ఇలా మీరు కావాలంటే ఇలా కూడా ఇవ్వచ్చు అండి, 120.45.0.0/16 కూడా ఇవ్వచ్చు. యాక్చువల్గా బేసిక్ గా తీసుకుంటుంది. కానీ మీరు వేరే వాళ్ళకి అప్లై ఇచ్చిన పబ్లిక్ ఐపీస్ మీరు వాడుతున్నారు, రేపొద్దున వాళ్ళు పబ్లిక్ ఐపీలు వాడుకుంటున్నారు అనుకోండి, దీంట్లో మీ అప్లికేషన్స్ అన్ని డౌన్ అవుతాయి. కాబట్టి వాడకూడదు. మీరు ఎప్పుడు నేను చెప్పిన ఫాలో అవ్వండి. అంతా కరెక్ట్ గా ప్రాక్టీస్ అయిపోయినాక అప్పుడు మీరు సొంతంగా ఏమైనా ట్రై చేయండి. ఓకేనా? సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, 10.1.0.0/16 అంటాను. ఇచ్చి ఇవన్నీ డిఫాల్ట్స్ వదిలేండి, మళ్ళీ మాట్లాడతాం. ఈవెన్ టెనెన్సీ కూడా డిఫాల్ట్, డెడికేటెడ్ కాదు. ఇచ్చి నేను క్రియేట్ అంటాను. ఓకే, సో ఇదేమంటుంది, బీపీసీ నేమ్ ట్యాగ్. ఓకే, దాన్ని బగ్ అంటారు బేసిక్గా. ఎనీవే, సో ఇక్కడ చూస్తే మీకు AWS B24-VPC అని క్రియేట్ అయిపోయిందండి యాక్చువల్గా. సరే, ఇప్పుడు విపిసి క్రియేట్ అయిపోయింది. సో ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అయింది ఇప్పుడు, ఎందుకంటే నాకు నార్త్ వర్జీనియాలో మీకు ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ జోన్లు, 6 అవైలబిలిటీ జోన్లో అయింది. ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అయిందంటే ఏ అవైలబిలిటీ జోన్లో కూడా క్రియేట్ కాలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ విపిసి ఇక్కడ క్రియేట్ చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు, దీనికి వాల్యూవే లేదు యాక్చువల్గా. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MS పెయింట్ తీసుకొని ఇమాజిన్ ఇది ఒక US East 1 రీజియన్ తీసుకుంటాం. ఇక్కడ ఈస్ట్ 1 తీసుకొని దీని లోపల మీకు ఏమున్నాయి, చిన్నది గీద్దాం, పెద్ద అయిపోయింది మరి. అవునండి, మీ అకౌంట్కి అది లిమిట్. యాక్చువల్గా మీరు అడిగితే చేంజ్ చేస్తారు, 200 దాకా పోదు, అదేం పెద్ద ఇష్యూ కాదు యాక్చువల్గా. మీ అకౌంట్కి పర్ రీజన్కి 5 విపిసిలు. సరే, ఇది వచ్చి మనకి 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఏం చేస్తాను, US-East-1A.
1C అంటాను యాక్చువల్గా. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు నేను ఏంది ఒక విపిసి క్రియేట్ చేశానండి. విపిసి క్రియేట్ చేసినప్పుడు AWS విపిసి సో అండ్ సో. అయితే దీని మీద ఒక పని చేయండి, రైట్ క్లిక్ చేసి మర్చిపోకుండా మీరు DNS హోస్ట్ నేమ్స్ అని చెప్పి ఎనేబుల్ చేయండి. ఇక్కడ ఈ చెక్ మార్క్ పెట్టలేదంటే ఏమవుతుందంటే సర్వర్స్ కి DNS పేర్లు అసైన్ కావు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ పేరు రాదు, ఈ పేరు వచ్చింది చూసారా EC2 అని, ఈ పేరు రాదనమాట మీకు, ఓన్లీ IP అడ్రస్ వస్తుంది. అందుకని సరే. సో మనకి క్రియేట్ చేసాం. సో రైట్ నౌ ఎక్కడుంది యాక్చువల్గా దీనికి వాల్యూ లేదండి. ఎందుకంటే దీనికి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే దీంట్లో సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు. ఇది జస్ట్ ఒక పేరు మాత్రమే, దీనికి వాల్యూ లేదు. ఎవరిని అడిగారు అనుకోండి, ఓకే ఈ 3 అవైలబిలిటీ జోన్స్ లో ఎక్కడ క్రియేట్ చేసిందని అడిగారు అనుకోండి, అసలు విపిసి ఎక్కడ లేదా, బయట ఎక్కడో ఉంది అంతే. సో కాబట్టి ఇప్పుడు నాకు నా విపిసి US East 1Aలో రావాలంటే నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సబ్నెట్స్కి వస్తాను. సబ్నెట్స్కి వచ్చి క్రియేట్ ఎ సబ్నెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి సో AWS-B24 అని ఇచ్చి సబ్నెట్ -1 అంటాను అని. సో దీంట్లో విపిసి ఏంటి, మన AWS B24 విపిసి. ఇక్కడ అవైలబిలిటీ జోన్ 1A అంటాను అని 10.1.1.024 అంటే 16లో భాగం 24 అన్నమాట. సో క్రియేట్ అంటాను. ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీ విపిసి ఎక్కడికి వచ్చింది, రైట్ నౌ మీ విపిసి వచ్చి US East 1లో అవైలబుల్ ఉంది. US East 1లో అవైలబుల్ ఉంది. నాకు అలాగే 1Bకి 1Cకి వెళ్ళాలి. సో దానికి ఏం చేస్తాను, మళ్ళీ మీరు చూసినట్లయితే అడిషనల్ గా మల్టిపుల్ సబ్నెట్స్ క్రియేట్ చేయాలి యాక్చువల్గా. ఓకే, క్రియేట్ సబ్నెట్ 2 అంటాను. కిందకు వచ్చి మీకు 24 విపిసి 1B ఇస్తాను. 1B ఇచ్చి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి సబ్నెట్ వాడేసాక ఇంకా మళ్ళీ వాడడానికి లేదు. చూడండి ఇక్కడికి ఇచ్చాను అనుకోండి, మీకు ఎర్రర్ ఇస్తుంది, ఆల్రెడీ వాడేసావు బాబు వాడకూడదు అంటుంది అనమాట. అదేం సార్ వేరే అవైలబిలిటీ జోన్ కదా మీరు అడగచ్చు. ఒక్కసారి విపిసి లోపల ఒక సబ్నెట్ వాడేసామంటే రెండోసారి వాడడానికి లేదు. ఎందుకు అంటే మీకు అన్ని నేను చెప్పాను ఆల్రెడీ, కింద చూడు అన్ని కనెక్ట్ అయి ఉంటాయండి. మీకు విపిసిలు అన్ని కూడా అవైలబిలిటీ జోన్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి, అందుకని మీకు కుదరదు అనమాట. సో కాబట్టి ఇక్కడికి పోతాను. ఇక్కడికి వెళ్ళి మీరు క్రియేట్ చేసిన వెంటనే దట్ మీన్స్ విపిసి వచ్చి మీకు రెండో దానికి కూడా వచ్చింది. సో క్రియేట్ అనండి. లెట్ మీ హావ్ సమ్ వాటర్. ఓకే, మళ్ళీ మూడో సబ్నెట్ ఇక్కడ ఇద్దాం. సబ్నెట్ 3 మన విపిసి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి 10 ఓకే అవైలబిలిటీ జోన్ వచ్చి నేను ఇక్కడ 1C క్రియేట్ చేసి 10.1.1.0 సారీ 1 తీసుకోదుగా 3.0 ఇస్తాను యాక్చువల్గా. తీసుకొని క్రియేట్ ఇస్తాను. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది మీకు యాక్చువల్గా, మీకు ఈ విధంగా మనం విపిసి క్రియేట్ చేసామండి. విపిసి క్రియేట్ చేసి దాని లోపల మనం సబ్నెట్స్ పెట్టాము. ఓకే, మనం సబ్నెట్స్ పెట్టాము. సో కాబట్టి ఇప్పుడు మీ విపిసి ఎక్కడ దాకా వచ్చింది, ప్రస్తుతం మీ విపిసి వచ్చి 3 అవైలబిలిటీ జోన్స్ లో వచ్చింది. ఓకే, సో కాబట్టి ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో మనం ఏం చేసాము, ఒక్కొక్క IP అడ్రస్ క్రియేట్ చేసాము. ఇక్కడికి వచ్చి 10.1.1.0/24 అన్నా, సారీ 2.0/24 అన్నాం, అలాగే 3.0/24 అన్నాం. ఓకే, ఇక్కడ ఏమైనా అర్థం కాలేదండి? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదండి. అర్థం కాలేదా? అయిందా? అర్థం కాలేదు. ఏం కాలేదు? ఈ సబ్నెట్స్ మనం సెలెక్ట్ చేసినప్పుడు సేమ్ విపిసి సెలెక్ట్ చేసామా? మీరు సెలెక్ట్ చేసినప్పుడు సేమ్ విపిసి సెలెక్ట్ చేశానండి. వేరే సెలెక్షన్ లో అర్థం ఏమని చెప్పండి. సో మనకి AWS B24 లో రావాలా కాబట్టి అక్కడే సెలెక్ట్ చేసాం మనం. ఓకే ఓకే, క్వశ్చన్స్ అండి, అర్థమైందండి? CIDR బ్లాక్ అన్నారు సార్. అదే CIDR బ్లాక్ ఇదేనండి, CIDR. సో మీకు 10.1.1./16 ఒక CIDR, ఇవన్నీ కూడా ఒక్కొక్క CIDR, క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. ఒక VPS లో మాక్సిమం ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయొచ్చు మనం? 200 అనుకుంటానండి. ఓకే,
సో ఓకే, బానే ఉంది, సబ్నెట్స్ క్రియేట్ అయిపోయింది, అంతా బానే ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే ఈ ట్రాఫిక్ బయటికి వెళ్ళాలి. మీకు అంతా బానే ఉంది, మీకు క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ నాకేం కావాలి, ఇంటర్నెట్ ఉండాలి యాక్చువల్ గా. సో మీకు ఇంటర్నెట్ బయట ఉంది అనుకోండి. సో ఓన్లీ వన్ క్వశ్చన్ అండి, ఇది సబ్నెట్స్ కానీ విపిసి కానీ క్రియేట్ చేసాం కదా, అది ఎప్పుడు క్రియేట్ చేసాం అనేది మనం తెలుసుకోవచ్చా? ఎప్పుడు క్రియేట్ చేసామంటే అర్థం కాలేదు. అంటే మీరు విపిసి ఎప్పుడు క్రియేట్ చేశారనే? అకౌంట్ నాది జస్ట్ ఓపెన్ చేసా 2 days బ్యాక్. నేను విపిసి మై విపిసి అనుకునేసరికి బై డిఫాల్ట్ అవుట్ ఉంది, దాంట్లో సబ్నెట్స్ 4 ఉన్నాయి. సో అది లేదు, మీకు ప్రతిసారి ఏమవుతుందంటే ప్రతి రీజియన్ లో ఒక డిఫాల్ట్ విపిసి అని క్రియేట్ అయి ఉంటుంది మీకు. సో కాబట్టి మీకు రైట్ సైడ్ చెక్ చేయండి, అది 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 మీరు క్రియేట్ చేశారా లేదని తెలుసుకోవడానికి మీరు విపిసి లోపలికి వెళ్ళండి. ఈ విపిసిలకు వచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేశారనుకోండి, మీకు ఇక్కడ డిఫాల్ట్ విపిసి దగ్గర ఎస్ అని ఉంది అనుకోండి, అది వాళ్ళు ఆటోమేటిక్ గా ఇచ్చింది మీకు, మీరు క్రియేట్ చేసింది కాదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ట్రాఫిక్ మీకు నేను ఒక 2-3 సర్వర్లు పెట్టాను అనుకోండి, ఇక్కడికి వస్తాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏమన్నాం, ఒక 3 సర్వర్లు పెట్టాం. ఓకే, వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలి యాక్చువల్ గా. అదే రౌటింగ్ టేబుల్ ఈరోజు చెప్పనండి, దానికి కొంచెం టైం పడుతుంది, ఈరోజు టైం సరిపోదు యాక్చువల్ గా. సో మనం ఏం చేద్దాం, రౌటింగ్ టేబుల్ గురించి రేపు మాట్లాడదాం, విపిసి క్రియేషన్, ఏ విధంగా ఇంటర్నెట్ గేట్వే గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి దీని పేరేంటి, 3 సర్వర్లు ఉన్నాయండి. ఈ 3 సర్వర్లు కూడా ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలి. వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది ఒక విపిసి లో ఉన్నాయి కాబట్టి వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి, దాంతో ప్రాబ్లమే లేదు మీకు యాక్చువల్ గా. ఓకేనా? సో కానీ ఇంటర్నెట్ రీచ్ అవ్వడం అంటే ఎలాగా? ఓకే, మీరు కావాలనుకుంటే మీ ఇంట్లో ఒక 2 ల్యాప్టాప్లు చూసి రెండింటి మధ్య ఒక కేబుల్ తగిలించి 2 కమ్యూనికేట్ చేసుకోవచ్చు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కానీ 2 కంప్యూటర్లు కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మీకు ఏం అవ్వాలా, ఆబ్వియస్ గా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి ఉండాలా. అందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కూడా దాంతో పాటు మీకు ఒక వైఫై వైర్లెస్ ఒక మోడెమ్ ఉండాలి యాక్చువల్ గా, రౌటర్ ఉండాలి యాక్చువల్ గా. అవునా? అలాగే విపిసి లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇంటర్నెట్ కి పోవాలి. ఇంటర్నెట్ నుంచి ఎవరన్నా విపిసి లోకి రావాలి అంటే కంపల్సరీగా మీకు ఉండాల్సింది ఏంటంటే యాక్చువల్ గా ఒక ఇంటర్నెట్ గేట్వే ఉండాలండి. మీకు ఇంటర్నెట్ గేట్వే అని ఉండాలి. దాన్ని ఏమంటామంటే యాక్చువల్ గా IGW అంటాం, మీకు ఇంటర్నెట్ గేట్వే అంటాం. ఈ ఇంటర్నెట్ గేట్వే జస్ట్ లైక్ మీ వైర్లెస్ రౌటర్ లాగే అనుకోండి. అది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మీకు కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అది మనం క్రియేట్ చేసి దీనికి అసైన్ చేయాలి యాక్చువల్ గా. దానికోసం ఏం చేస్తాము, ఇంటర్నెట్ గేట్వేస్కి వస్తాం. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో చెప్పండి, మనం విపిసికి ఎవరైనా చెప్పగలరా, విపిసికి ఎన్ని గేట్వేస్ కనెక్ట్ చేసుకోవచ్చు? మళ్ళీ రిపీట్ చేస్తాను, విపిసికి ఎన్ని గేట్వేట్లు కనెక్ట్ చేసుకోవచ్చు? రైట్, అది క్వశ్చన్. 1111 చెప్పడం కాదండి, ఏ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే, ఈగ్రెస్ గేట్వే, లేకపోతే విపిఎన్ గేట్వే, ట్రాన్సిట్ గేట్వే, ఇలా బొచ్చుడు గేట్వేలు ఉన్నాయి, అందుకని కావాలని అడిగాను. ఓకే, ఎస్ ఇంటర్నెట్ గేట్వే ఎస్ ఒకటే కనెక్ట్ చేయగలరు, ఇంటర్నెట్ గేట్వే ఎప్పుడు ఒకటే ఉంటుంది. బట్ అది కాక మీకు మల్టిపుల్ గేట్వేస్ ఉన్నాయండి. ఇక్కడ ఈగ్రెస్ గేట్వే ఒకటి ఉంది, కిందకు వస్తే మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఉంది, ట్రాన్సిట్ గేట్వే ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చి మీకు ఎస్ విపిసి వచ్చి అవునండి వర్చువల్ నెట్వర్క్ బేసిక్ గా ఇన్ అజూర్. సో ఇక్కడ రైట్ క్లిక్ వచ్చి అటాచ్ నుంచి ఇక్కడ చూస్తే మీకు మిగతా అటాచ్ అయిపోయింది కాబట్టి ఇదే ఉంది కదా, దీనికి అటాచ్ చేసి అటాచ్ అంటాను, మీకు అటాచ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం యాక్చువల్ గా మీరు చూసినట్లయితే. అయితే ఇంకొక చిన్నది ఉందండి, ఇక్కడ సబ్నెట్స్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ క్రియేట్ చేసిన సబ్నెట్స్ మీద మనం ఏం చేద్దామంటే యాక్చువల్ గా, సో మనం ఏమేమి సబ్నెట్ క్రియేట్ చేయాలో తెలియాలి కదా. సో నేను ఏం చేస్తాను, AWS B24కి వచ్చి ఆ విపిసి ఐడి తెలుసుకొని, చూడండి ఈ పేరుకి వాల్యూవే లేదు యాక్చువల్ గా, మీరు కావాలంటే ఇదే పేరు ఇంకో విపిసి కూడా ఇచ్చుకోవచ్చు. విపిసి మనకు AWS వరకు ఈ విపిసి ఐడి ముఖ్యం అనమాట, కాబట్టి ఏ విపిసి ఐడి సేమ్ ఉండదు మీకు యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నేను చెక్ చేశాను అనుకోండి, 1, 2 and 3 మీకు 3 సబ్నెట్లు ఉన్నాయి. అయితే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మాడిఫై ఆటో అసైన్ అని చెప్పి ఇక్కడ మీకు ఇది ఎనేబుల్ చేసి, ఇంతకుముందు ఇది కొత్తగా ఇచ్చినట్లున్నారు యాక్చువల్గా.
అనేబుల్ ఆటో అసైన్ కస్టమర్ ఓన్ ఐపీ చెక్ చేయాలి నేను. ఎనీవే ఇది ఒకటే ఉండేది, ఇది సేవ్ చేయండి. అంటే ఏంటంటే మీకు మెషిన్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి పబ్లిక్ ఐపీ అసైన్ అవ్వాలి. రియల్ టైం అవసరం లేదు బేసిక్గా ఇది, బట్ మన టెస్టింగ్ కోసం మీరు అనేబుల్ చేసి పెట్టుకోవచ్చు. ఏమవుతుందంటే మీరు మెషిన్ క్రియేట్ చేసినాక ఇది అనేబుల్ చేయలేదు అనుకోండి, మీకు పబ్లిక్ ఐపీ అసైన్ కాదు యాక్చువల్గా. సో ఓకే, డన్. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే అండి రౌటింగ్ గురించి మాట్లాడాలా, బట్ అన్ఫార్చునేట్ గా మీకు ఏమవుద్దంటే రౌటింగ్ గురించి టైం సరిపోదండి యాక్చువల్గా. ఇంతవరకు 3 పాయింట్స్ చేసాము. మనకి రౌటింగ్ టేబుల్, రౌట్స్, తర్వాత సెక్యూరిటీ గ్రూప్ మనకి చాలు. మనం ఏం చేద్దామంటే ఈ రిమైనింగ్ 8 పాయింట్స్ రేపు చేద్దాం. దాంతో పాటు మనం మిగతా వాటికి వెళ్దాం రేపు యాక్చువల్గా. ఓకేనా? ఎందుకంటే లాస్ట్ 10 minutes ఉందన్నమాట. దానికి మీకు డౌట్స్ కి నేను ఇవ్వాలా, ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి ఇక్కడ ఆపుతాను. క్వశ్చన్స్ అండి. అప్పుడు మీరు చెప్పారు కదా, మీరు అది ఎనేబుల్ చేయగానే మనకి ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది అన్నారు కదా. క్రియేట్ అవ్వదండి, అదే మీకు మెషిన్ డిప్లాయ్ చేసినప్పుడు దానికి ఒక పబ్లిక్ ఐపీ అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. క్రియేట్ అవుతుందా? అలాగే అనుకోండి. అదే కదా, కానీ బట్ మీరు చెప్పింది ఏంటంటే లైక్ పబ్లిక్ ఐపీస్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి అన్నారు కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు, మేము పబ్లిక్ లిమిట్ అయితే ఏముందా, చాలా లిమిట్ అంటే మరి 2 మిలియన్ అని కాదండి. ఓకేనా? AWS మనకి ఇవ్వగలనని ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు దానికి. పబ్లిక్ ఐపీ మనం టిక్ మార్క్ పెట్టకుండా మిషన్ లాంచ్ అవుతుందా సార్, లేకపోతే అసలు అక్కడ ఏమైనా ఇబ్బంది ఏమైనా? లాంచ్ అవుద్ది, కానీ మీరు కనెక్ట్ కాలేరుగా. ఇప్పుడు మీకు పబ్లిక్ ఐపీ ఇప్పుడు సర్వర్ ఉంది, దీని గురించి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు ఎలాస్టిక్ ఐపీ ఏంటి, పబ్లిక్ ఐపీ ఏంటి నేను చేస్తాను. బట్ ఇక్కడ మీరు చూసారు కాన్సెప్ట్ ఉంది ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అని. బట్ ఈ ఐపీ లేదనుకోండి, మీకు ప్రైవేట్ ఐపీ ఒక్కటే అసైన్ అవుద్ది అనమాట. అటు మీరు సర్వర్ కనెక్ట్ కాలేరు కదా, మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. పబ్లిక్ డిఎన్ఎస్ ఉంది కదా సార్, దాని ద్వారా కనెక్ట్ అవ్వచ్చు సార్. మీకు ఐపీ అడ్రస్ ఉంటే డిఎన్ఎస్ వస్తుంది, డిఎన్ఎస్ ఉంటే ఐపీ అడ్రస్ కాదు. ఓకేనా? మీకు ఐపీఎస్ అని కాలేదు అనుకోండి, ఆ పైన డిఎన్ఎస్ కూడా రాదు. బై ద వే ట్రై చేయండి కాల్స్ వస్తే. యా, నెక్స్ట్. ఇది ఐపీ ఉంది కదా, ఐపీ మీరు అంటే దట్ మీన్స్ మనం క్రియేట్ చేస్తే 10.1 అని వస్తుందా, లేకపోతే డిఫాల్ట్ అయితే డిఫరెంట్ వస్తుందా ఐపీ? ఏ ఐపీ గురించి అడుగుతున్నారండి? విపిసి సార్, విపిసి మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. 10.1 ఇచ్చుకోండి, 192 ఇచ్చుకోండి, 172 ఇచ్చుకోండి. దాంట్లో ఏదంటే అది వస్తుంది ఇక్కడ, మీ ఇష్టం అది. విపిసికి సబ్నెట్ కు గేట్వేకి ఏమన్నా చార్జ్ చేస్తారా సార్ AWS? గుడ్ క్వశ్చన్. సో విపిసికి ఇప్పుడు దాకా మనం మాట్లాడిన దాంట్లో ఇంటర్నెట్ గేట్వేకి, విపిసికి, సబ్నెట్స్ కి ఎటువంటి చార్జెస్ లేవు. రేపు మాట్లాడబోయే దాంట్లో కూడా చార్జెస్ ఉండవు, అది కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డిఫాల్ట్ విపిసి కనుక మనం డిలీట్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా సార్ మిషన్ లాంచ్ చేసినప్పుడు? అలాంటి ఏముండవు? ప్రాబ్లం ఉంటుందండి, ఎందుకంటే మళ్ళీ మీరే రీక్రియేట్ చేసుకోవాలి దాన్ని, అదే పెద్ద ప్రాబ్లం. ఇంకేం లేదు, లేకపోతే అసలు ఏం ఇబ్బంది లేదు. సో కాబట్టి అది కూడా చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. డిలీట్ చేశారనుకోండి, పైకి వెళ్ళండి, ఇక్కడికి రండి, విపిసికి రండి, ఇక్కడ ఒకటి ఉంటుంది ఆప్షన్. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ డిఫాల్ట్ విపిసి అని, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి గ్రే అవుట్ అయిపోయింది, మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు, అదేం అది బ్లండర్ ఏం కాదు యాక్చువల్గా. కాకపోతే అసలు డిఫాల్ట్ విపిసి ఎందుకు ఇచ్చారంటే పాపం ఎవరికి AWS తెలియని వాళ్ళు వచ్చి డిప్లాయ్ చేయాలనుకోండి, ఈ విపిసి గోల్ అంతా వాళ్ళకి తెలియదు కాబట్టి ఈజీగా ఉండడానికి ఇచ్చారు అది. సపోజ్ ఒక కంపెనీ కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్ వాడాలనుకుంటే, సపోజ్ సమ్ సర్వర్స్ మొత్తం నా విపిసిలో కాకుండా కొన్ని సర్వర్స్ మాత్రం పబ్లిక్ క్లౌడ్ ఉంచాలనుకుంటున్నాను. అలాంటి టైంలో విపిసిలో ఉన్న సర్వర్స్ ఆ పబ్లిక్ క్లౌడ్ లో ఉన్న సర్వర్స్ కమ్యూనికేట్ అవుతాయా అసలు? ఐపీ మీకు ఫస్ట్ మీకు ఆల్రెడీ ఆన్ ప్రెమిసెస్ ఉంది, క్లౌడ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఆబ్వియస్ గా మీరు ఏం చేస్తారు, ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఏం చేస్తాడు, ఆబ్వియస్ గా ఏదైతే ఆన్ ప్రెమిసెస్ లో వాడట్లేదు అదే ఐపీలు అక్కడ వాడతాడు. సేమ్ ఎందుకు వాడతాడు చెప్పండి? అలా వేరే ఐపీలు వాడినప్పుడు కమ్యూనికేషన్ కి ఇబ్బంది ఏంటి? నెక్స్ట్. హర్ష్ గారు, ఇంటర్ రీజన్ విపిసి అలౌడేనా? ఇంటర్ రీజన్ లేదండి, విపిసి ఈస్ బేస్డ్ ఆన్ రీజన్. రేపు చెప్తాను యాక్చువల్ గా మీకు. ఎస్, బట్ మీరు అడిగారు కాబట్టి రీజియన్, ఓన్లీ రీజియన్ డిపెండెంట్. ఇదే విపిసి వేరే రీజియన్ కి ఎక్స్టెండ్ కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్టెండ్ కాదంటే ఏంటండి? ఎక్స్టెండ్ కాదంటే ఇదే విపిసి ఐడి వేరే రీజియన్ లో కనిపిదండి. అదంటారు. ఓకే.
సార్ నెక్స్ట్ మీరు ఫస్ట్ డే ఎప్పుడో చెప్పండి గుర్తు. సపోజ్ ఈ VPCs మనం క్రియేట్ చేసాం అనుకోండి, వెంటనే దట్ మీన్స్ ఎండ్ ఆఫ్ ద డే డిలీట్ చేయండి ఏదో చెప్పండి గుర్తు. VPC కాదండి, VPC బిల్లు పడదు. ఎస్పెషల్ గా నేను చెప్పేది EC2 సర్వర్లకి. EC2 సర్వర్ మెషిన్స్ డిప్లాయ్ చేశారంటే అప్పుడు అనమాట. ఓకే, థ్యాంక్స్ అండి. సార్ నేను ఇవాళ జాయిన్ అయినా సార్. చెప్పండి. నిన్న మొన్న క్లాసెస్ వినలేదు. సో ఇవాళ మనీ పే చేస్తా నేను. సో అవి నాకు ఎట్లా వస్తాయి? నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు చేయాల్సింది, మీకు ఫోన్ నెంబర్ ఉంది నాది, ఓకే, లేని వాళ్ళ కోసం అండి. సో మర్చిపోయింది, ఈ రోజు మళ్ళీ పెట్టను కాబట్టి లాస్ట్ టైం మీకు బోరు కొడితే సారీ. సో ఫోన్ పే, సారీ PHONE, ఫోన్ పే, పేటిఎం, జీపే. ఒకవేళ అకౌంట్ డీటెయిల్స్ వస్తే ఇది కూడా సేమ్, సారీ 7271127141. అది కరెక్ట్ లేకపోతే ఓకే. సో ఇదండి, ఇది వాట్సాప్ కూడా ఇది యాక్చువల్గా. సో కాబట్టి మీరు పింగ్ చేసి ఇంకో నెంబర్ ఉంది కానీ వాట్సాప్ ఇచ్చేసి నేనేంటంటే మీకు గ్రూప్ క్రియేట్ చేస్తాను. నా ప్లాన్ ఏంటంటే నిన్న మొన్న పెద్ద క్రిటికల్ కాదు కాబట్టి నేను ఇంకా వీడియో యాక్సెస్ అందరికీ ఇవ్వలేదండి. ఈ రోజు తెలుస్తుంది యాక్చువల్గా, ఈ తర్వాత నేను ఇస్తాను యాక్చువల్గా. ఈ రోజు క్రిటికల్ అంటే మీకు తెలియాలి కాబట్టి. సో వాట్సాప్ అది యాక్చువల్గా. సో మీరు ఆల్రెడీ పంపించారు, మీ మెయిల్ అడ్రస్ నాకున్నాయి. సో డోంట్ వరీ, మీకు ఈ రోజు ఫిగర్ అవుట్ అయిపోతుంది అంతా కూడా. నెక్స్ట్ ఏంటంటే మీకు దీని పేరు ఏంటి, మీరు పంపించినాక మీరు అందరిలాగే మీరు కూడా స్క్రీన్ షాట్ పంపించండి. ఆ పేజెస్ స్క్రీన్ షాట్ ప్లస్ మీ ఈమెయిల్ అడ్రస్ నాకు పంపించండి. ఓకే, మరి నేను చెప్తాను ఏం చేయాలని చెప్పి. ఓకే సార్. సో నిన్న మొన్నటి మళ్ళీ చెప్తారా సార్? మళ్ళీ చెప్పనండి, మీకు వీడియో ఇస్తాను. ఓకే. ఈ రోజు స్టార్ట్ అయింది అనుకున్న క్లాసెస్, మొన్న నుంచే స్టార్ట్ అయిందా అండి? అవునండి, మండేనే స్టార్ట్ అయింది. మీకేం క్రిటికల్ గా కవర్ చేయలేదు. అకౌంట్ క్రియేషన్ ప్లస్ అంటే జనరిక్ థింగ్స్ కవర్ చేశాను. అంటే ఏంటంటే డేటా సెంటర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కవర్ చేశాను బేసిక్ గా. అంటే AWS లోపలికి వెళ్ళి ఏం చెప్పలేదు. ఈ రోజు AWS ఈ రోజుకి వచ్చాం. ఓకే, అయితే మాకు కూడా వీడియోస్ పంపిస్తారా కదా, అందరికి పంపిస్తారేమో. ఓకే, థ్యాంక్స్. నెక్స్ట్ అండి, క్వశ్చన్స్ అన్నా చెప్పండి. హలో అన్నా, ఇవి సర్వర్స్ అన్ని ఇంటర్నెట్ గేట్వేకి ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవుతాయి. ఇంటర్నెట్ గేట్వే నుంచి ఇంటర్నెట్కి పబ్లిక్ ఐపీతో కనెక్ట్ అవుతాయి అన్న? లేదు, యాక్చువల్గా సర్వర్స్ కి మీకు పబ్లిక్ ఐపీ ఉంటుంది. పబ్లిక్ ఐపీ నుంచి వెళ్తాయి యాక్చువల్గా. సో ఇంటర్నెట్ గేట్వే ఏం చేస్తుందంటే యాక్చువల్గా మీకు ఇంటర్నెట్ గేట్వే సింపుల్ గా ఈ సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఈ 3 సర్వర్స్ ఉంటే వీటికి యాక్చువల్గా పబ్లిక్ ఐపీలు ఉంటాయి. దేని పబ్లిక్ ఐపీ దానికి ఉంటుంది అనమాట. బట్ ట్రాఫిక్ నుంచి దీని లోపల పోతుంది. యాక్చువల్గా ఇంటర్నెట్ గేట్వేకి తెలుసు అనమాట యాక్చువల్గా ఏ పబ్లిక్ ఐపీ దేనిదని. ఎవరైనా కనెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ దీనికి గుర్తుంటుంది కాబట్టి దానికి పంపిస్తుంది అనక. బట్ దీనికి సపరేట్ పబ్లిక్ ఐపీ ఉంటుంది మీకు. అన్న, ఇది యాక్చువల్ గా మనం ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు చూడొచ్చా, బిల్లింగ్ చూడొచ్చా? చూడొచ్చండి, వై నాట్. అంటే మీకు పర్మిషన్స్ ఉండాలి. సో ఎవరంటే వాళ్ళు మీరు ఆపరేషన్స్ అనుకోండి, మీరు చేయలేరు యాక్చువల్గా. అంటే ఆ పర్మిషన్ ఇచ్చి ఉంటే మీరు బిల్లింగ్ చూడగలరు, అందరూ చూడలేరండి. ఆపరేషన్స్ పర్సన్ మీకు ఉండకపోవచ్చు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ సార్, ఇప్పుడు పబ్లిక్ ఐపీ మనం పబ్లిక్ ఐపీ ఒకటి క్రియేట్ చేశారు కదా సార్, టిక్ మార్క్ పెట్టారు కదా సార్. అలాగా అంటే ఇప్పుడు AWS దగ్గర పబ్లిక్ ఐపీలు ఎంత వరకు ఉంటాయి, ఇవన్నీ ఎలకౌట్ అవుతూ ఉంటాయి లైఫ్ టైమ్ అలాగా. అలాగే ఇప్పుడు బయట నెట్వర్క్ ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు సార్, జియో గానీ లేదంటే మీరు ఇందాక చెప్పినట్టుగా వేరే నెట్వర్క్ వాళ్ళు ఉన్నారు సార్, అజూర్లో ఉన్నారు. వీళ్ళు కూడా పబ్లిక్ ఐపీలు ఇలాగ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కదా సార్. మరి ఇవి ఎలక్ట్రేషన్ వీళ్ళకి ఇంటర్నెట్ అదే ఇప్పుడు ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ అంటే వీళ్ళకి కూడా రేంజ్ ఉంటుందా సార్? బిట్వీన్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మీరు వాడుకోవాలి, దాని నుంచి వాడుకోకూడదు? ఉంటాయండి. సో IANA అని ఉంటుంది యాక్చువల్గా. సో ఒకటండి, ఐపీలు అయిపోతాయి అనే బాధ మనకు అవసరం లే, అది మన ప్రాబ్లం కూడా కాదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఆ ప్రాబ్లం వచ్చిన రోజున క్లౌడ్లే మూసేస్తారు, క్లోజ్ చేసేస్తారు. సో కాబట్టి ఐపీలు అయిపోతాయేమో, అది ఎలా ఉంటుందంటే SBలో డబ్బులు అయిపోతాయని మనం బాధపడినట్టు ఉంటుంది అనమాట బేసిక్గా. ఓకే, ఏమైనా యూజ్ ఉందా? ఏమీ లేదు. అలాగే క్లౌడ్లో కూడా ఐపీలు అయిపోతాయేమో లేదు. ఇప్పుడు ఆ ఐపీలు కూడా డబ్బులు మనమే కడుతున్నాం. సో కాబట్టి అలొకేషన్ ఉంటుంది, అది ఏందో మనకు తెలియదు బేసిక్గా. ఓకే, సో కాబట్టి అది కూడా వేలల్లో అలా అసైన్ చేసుకొని ఉంటారు యాక్చువల్గా మీకు. సో కాబట్టి దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని కూడా లేదు. సో కాబట్టి ఐపీలు ఎక్స్పైర్ మొత్తం అయిపోవడం అనేది జరగదండి. అంత జరిగిన రోజున వాళ్ళు ఏదో కొలాబరేట్ అయిపోయి ఏదో చేస్తారు యాక్చువల్గా బ్యాక్ ఎండ్ లో. ఓకేనా? ఈ సర్వర్ కి IP అసైన్ అవుతుంది కదండి, అది వెర్షన్ 6 వెర్షన్ 4 అండి?
మీకు ఆల్రెడీ చెప్పాను వర్షన్ 6. ఇప్పుడు ఇక్కడ మీకు ఐఏ అని అంటే గూగుల్ కొట్టండి, అది కూడా నేను చెప్పమంటే ఎట్లా? ఐఏ అని ఆ వెర్షన్ 4 అలొకేట్ మిమ్మల్ని అయ్యేది. కాదు, ఇంకో అతన్ని. ఇది IPv4 ఇట్లుంటే IPv4. IPv6 వచ్చి మీకు 128 బిట్ చాలా లాంగ్ ఉంటుంది. 4 బిట్స్ ఉంటుంది యాక్చువల్. ఐ మీన్ 4 క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట యాక్చువల్గా. ఎస్. మనం ఇప్పుడు సబ్నెట్స్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో లాంచ్ చేసాం. నేను ఒకే అవైలబిలిటీ జోన్ లో ఆ 3 సబ్నెట్స్ లాంచ్ చేయాలనుకున్నాను. అలాంటప్పుడు మనం 3 డిఫరెంట్ VPC యూజ్ చేస్తామా? సేమ్ VPC లో సేమ్ సింగిల్ అవైలబిలిటీ జోన్ లో హోస్ట్ చేయాలన్నప్పుడు ఏ సినారియో ఎలాగ ఉంటుందండి? మీరు ఒక అవైలబిలిటీ జోన్ లో అన్ని సబ్నెట్లు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేం చేస్తుందంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఒకే దగ్గర చీటీ కట్టినట్టు ఉంటుంది అనమాట, తీసుకెళ్లి వడ్డీకి ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఒకే అవైలబిలిటీ జోన్ లో చేసినప్పుడు సింగిల్ VPC యూజ్ చేస్తామా, మల్టిపుల్ VPC యూజ్ చేయాలా అని? మల్టిపుల్ VPCలు అవసరం ఏంటండి, మీరు ట్రై చేయండి యాక్చువల్గా. సో దాన్ని ఏమంటారు, నేను 3 సబ్నెట్ ఎందుకు క్రియేట్ చేశాను 3 అవైలబిలిటీ జోన్ లో, 2 పోయినా ప్రాబ్లం ఉండకూడదని. లేదు నేను ఒకే దాంట్లో చేస్తానంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఒకే దాంట్లో. అండ్ మల్టిపుల్ VPC ఎందుకంటే ఇప్పుడు సింగిల్ VPC యూజ్ చేస్తే దానికి ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయి ఉంటుంది కదా ఒకటే. సో నా ఇంకో సబ్నెట్ ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయ్యి ఉండకూడదు అనుకుంటున్నాను. అలాంటప్పుడు వేరే దానికోసం మీరు ప్రైవేట్ క్లాస్ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఇంకా టైం ఉంది దానికి. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయొచ్చు దానికని. డోంట్ వరీ. సార్ ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఇంటర్నెట్ గేట్వే ద్వారా వెళ్ళినప్పుడు ఇండివిజువల్ ఇన్స్టాన్సెస్ కి పబ్లిక్ IP అడ్రస్ ఎందుకు సార్? ఒక ఇంటర్నెట్ గేట్వేకే పబ్లిక్ IP అడ్రస్ సరిపోతుంది కదా? మంచిదే. అంటే మీకు నేను ఉత్తరం పంపించాలంటే మీ సొసైటీకి పంపిస్తే చాలు అనమాట. దాంట్లో 100 ఫ్లాట్లున్నా మీకు వచ్చేస్తుంది. అదేగా మీ ఉద్దేశం? అదే కదా మీ ఉద్దేశం? వాళ్ళ ప్రైవేట్ IP అడ్రస్ ఉంటుంది కదా సార్ ఇన్స్టాన్సెస్ కి. ప్రైవేట్ IPs కి వాల్యూ లేదు కదా, సో బయటకు మీరు రాదు యాక్చువల్గా. సో కాబట్టి పబ్లిక్ IPలు ఉండాలి యాక్చువల్. బయట ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా పబ్లిక్ IPలు ఉండాలా. ప్రైవేట్ అనేది ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ మాత్రమే, దానికి ఇంటర్నెట్ గేట్వేకి సంబంధం లేదు. హర్ష్ గారు చిన్న క్వెరీ అండి. అయితే ఇక్కడ నాటింగ్ అయ్యి బయటకు రాదన్నమాట, అంటే ఇట్ యూజెస్ ఓన్లీ పబ్లిక్ IP టు రీచ్ ఇట్. అవును, నాటింగ్ మళ్ళీ ఉంది యాక్చువల్గా, మనం చూస్తాం యాక్చువల్గా. ఓకే, డిపెండ్ మేబీ ద అప్లికేషన్ షుడ్ బి రీచబుల్ టు ఇంటర్నెట్ ఆర్ నాట్ మేబీ. హర్ష, మీరు సర్వర్స్ కూడా ఒక పబ్లిక్ IP అన్నారు. ఇఫ్ సపోజ్ నేను వెబ్ DB సర్వర్ కి పబ్లిక్ IP ఇచ్చాను అనుకోండి, ఎవరన్నా వచ్చి DBని చేంజ్ చేస్తారు కదా? ఇవ్వద్దు, ఎవరు ఏమన్నారు? మరి ఇంతకుముందు సర్వర్ పబ్లిక్ IPలు ఎందుకు అవసరము అంటే, మీరు ఓవర్ ద ఇంటర్నెట్ మీరు సర్వర్స్ కి కనెక్ట్ అవ్వాలి అంటే మీకు పబ్లిక్ IP అవసరము. ఓకేనా? అలా కాదు, 99.99% మనం EC2 సర్వర్లకి పబ్లిక్ IPయే ఇవ్వము. మరి ఇవ్వనప్పుడు ఎలా కనెక్ట్ అవుతారు సార్ మీరంటే, మీ ఆఫీస్ నుంచి మీ క్లౌడ్కి VPN కనెక్టివిటీ కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ డైరెక్ట్ కనెక్ట్ ఉంటుంది, MPLS కనెక్టివిటీ ఉంటుంది, లీజ్డ్ లైన్ ఉంటుంది. సో కాబట్టి మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు ప్రైవేట్ IPతోనే కనెక్ట్ అవ్వచ్చు. అదేంటంటే నేను VP అని చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే హర్ష, ఇంకోటి, ఇప్పుడు మీరు IPv4 లోనే చెప్తున్నారు ఈ మ్యాపింగ్ అంతా. ఇప్పుడు సపోజ్ IPv6 అయితే ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సపోజ్ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటది మ్యాపింగ్? అంటే ఇంతవరకు AWS స్టార్ట్ చేయలేదు. కొత్తగానే IPv6 లో పెట్టుకోండి, ఎవరు కాదన్నారు? అప్పటి నుంచి క్రియేట్ చేసి. ఓకే ఐ మీన్ AWS ఇంకా స్టార్ట్ చేయలేదు అని చెప్పాడు IPv6 లో. ఉంది యాక్చువల్లీ, వాడుకోవచ్చు బేసిక్ గా, కానీ అన్నెసెసరీ. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు దాకా కంపెనీలు IPv4 వాడుతున్నాం, మనం మాత్రం IPv6 నేర్చుకుని ఏం సాధిస్తాం ఇక్కడ? ఓకే చలో గైస్, సో బై ద వే ఈ రోజుతో ఈ మీటింగ్ ఐడి లాస్ట్ అండి. సాయంత్రం వెయిట్ చేయండి, నేను పంపిస్తాను మీటింగ్ ఐడి ఫీజు పే చేసిన వాళ్ళకి. సో మీరు దాంతో రేపు లాగిన్ అవ్వండి. ఓకేనా? నేను ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి మీకు షేర్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే థ్యాంక్స్ గైస్. సో రేపు ఉండే వాళ్ళకి, రేపు లేని వాళ్ళకి అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో సీ యూ టుమారో. బై గైస్. బై.